Hello students and welcome to the class 2 on the chapter called Parliament. లాస్ట్ క్లాస్లో కొన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. లాస్ట్ క్లాస్ని కనుక మీరు వాచ్ చేస్తుంటే కనుక డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ అట్లీస్ట్ 2 to 3 మార్క్స్ అవుట్ ఆఫ్ ఆల్ ది క్వశ్చన్స్ ఆన్ పార్లమెంట్. సో ఇప్పుడు పార్లమెంట్లో ఇన్ఫ్యాక్ట్ ఐ థాట్ దట్ 2 పార్ట్స్గా పార్లమెంట్ని డీల్ చేద్దామని అనుకున్నాను. బట్ పార్లమెంట్ రిక్వైర్స్ మోర్ డిస్కషన్ ఇన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్, అందులో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఐ థాట్ దట్ ఐ షల్ గో విత్ 3 parts instead of 2 parts. So therefore now we will do this as the second part and tomorrow I shall be uploading the third part. So 3 partsగా డీటెయిల్డ్గా పార్లమెంట్ అనే చాప్టర్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఐ బిలీవ్ దట్ మెజారిటీ స్టూడెంట్స్ వుడ్ గెట్ ట్రెమెండస్ హెల్ప్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ యూ గెట్ మేబీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ క్లియర్డ్. డౌట్స్ అవి, కన్ఫ్యూజన్ అవి ఏదైనా ఉన్నా సరే మ్యాక్సిమం పాసిబుల్గా క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది పార్లమెంట్ పార్ట్ 2 టుడే. సో ఈ సెషన్లో మనం వేటి గురించి డిస్కస్ చేద్దామంటే, ఒకటి బిల్ పాసెస్ ప్రొసీజర్. సో పార్లమెంట్ మెయిన్ జాబ్ ఏంటి అంటే టు ఎనాక్ట్ లెజిస్లేషన్. సో బిల్ పాస్ చేసి దాన్ని చట్టాలు చేయడం అనేది పార్లమెంట్కి ఉండే ప్రైమరీ ఫంక్షన్. సో ఆ బిల్ అసలు ఎలా పాస్ చేస్తారు, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఆ బిల్లు మూవ్ అవుతుంది, ఆ మూవ్ అయ్యేటప్పుడు ఆ స్టేజ్లో ఎలాంటి ఇంపాక్ట్ ఆ బిల్ మీద ఉంటుంది, ఇలాంటి వాటి గురించి వీళ్ళు డిస్కస్. తర్వాత సెకండ్, టైప్స్ ఆఫ్ బిల్స్. సో ఇప్పుడు బిల్లు ఎలా చట్టం అవుతుందో తెలిసిన తర్వాత అసలు ఎన్ని రకాల బిల్స్ ఉన్నాయి, ఆ ఒక్కొక్క టైప్ ఆఫ్ బిల్లు చట్టంగా మారాలంటే దాని ప్రొసీజర్ ఏంటి, దానికి ఉండే నిటిగ్రిటీస్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. తర్వాత థర్డ్ ఈజ్ ఓ టైప్ ఆఫ్ బిల్, దట్ ఈస్ బడ్జెట్. సో బడ్జెట్ కూడా ఒక టైప్ ఆఫ్ బిల్లే కదా. సో దాన్ని కూడా పార్లమెంట్లో పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బడ్జెట్కి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత ఈ బిల్లు ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అంటే, మనం ప్రవేశపెట్టిన ఒక బిల్లు మురిగిపోయిందంటారు, అది ఎప్పుడు ల్యాప్స్ అయ్యే పాసిబిలిటీ ఎప్పుడు ఉంది, ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది, ఎప్పుడు ల్యాప్స్ అవ్వదు, అది తెలుసుకోవాలి. సో దాని గురించి వెన్ ఎవర్ అ బిల్ ల్యాప్సెస్ అండ్ వెల్ అ బిల్ డస్ నాట్ ల్యాప్స్, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫైనల్గా ఇవాళ సెషన్లో వీల్ డిస్కస్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ రాజ్యసభ వెన్ కంపేర్డ్ విత్ లోక్సభ. అంటే లోక్సభతో రాజ్యసభకి సమానమైన పవర్స్ ఎప్పుడు ఉంటాయి, లోక్సభతో పోలిస్తే రాజ్యసభకి సమానం కాని పవర్స్ ఎప్పుడు ఉంటాయి, ఒక రకంగా చెప్పాలంటే రాజ్యసభకే ఎక్స్క్లూజివ్గా ఉండే స్పెషల్ పవర్స్ ఏముంటాయి, వీటి గురించి ఈ చాప్టర్లో ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో ఐ షల్ డిస్కస్ కంప్లీట్లీ అబౌట్ వేరియస్ టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ ది పార్లమెంట్. అంటే రకరకాల మోషన్స్, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 0 hour అంటే ఏంటి, ఇలాంటి వాటి గురించి టెర్మినాలజీ గురించి మనం మాట్లాడుతూ గెరీమాండరింగ్, ఫిల్బరస్టింగ్, ఫ్లోర్ క్రాసింగ్, కార్పెట్ క్రాసింగ్ ఇలాంటివన్నీ మాట్లాడుకొని లాస్ట్గా నెక్స్ట్ సెషన్లో పార్లమెంటరీ కమిటీస్ గురించి మాట్లాడుతాం. అంటే స్టాండింగ్ కమిటీస్, అందులో మళ్ళీ ఫైనాన్షియల్ కమిటీస్ లైక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ ఇలాంటివి ఉంటాయి. వాటి గురించి చర్చ లాస్ట్ సెషన్కి పెట్టుకుందాం. సో ఇవాళ సెషన్లో లెట్స్ గో అండ్ స్టార్ట్ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ అ బిల్ పాసెస్ ప్రొసీజర్. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ఒక బిల్లు అంతా ప్రాసెస్ అయ్యి ఫైనల్గా ఒక చట్టంగా మారాలి అంటే, సో చాలామందికి బిల్లు యాక్ట్ మధ్య కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బిల్ అనేది పార్లమెంటు ద్వారా పాస్ అయ్యి ఒక ప్రొసీజర్ ద్వారా ప్రెసిడెంట్ సంతకానికి గనక గురైతే అప్పుడు అది చట్టం రూపంలోకి మారుతుంది. సో దట్ ఈస్ వెన్ అ బిల్ బికమ్స్ అన్ యాక్ట్. సో ఇలా అవ్వడానికి మొత్తం 7 stages ఉంటాయి. సో కొన్ని చోట్ల దీన్ని 5 stagesగా చూపిస్తారు, కొన్ని చోట్ల 4 stages అంటారు, కొన్ని చోట్ల 3 అంటారు. సరే ఎనీ విచ్ వేస్ 7 stages అనుకోండి. డీటెయిల్గా వెళ్తే కనుక 7 stages. ఈ 7 stagesలో ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ది ఇంట్రడక్షన్ స్టేజ్. ఇంట్రడక్షన్ స్టేజ్ అంటే ఒక బిల్లుని ఏదో ఒక మంత్రి గారు కానీ లేదా ఒక ప్రైవేట్ మెంబర్ కానీ, సో గవర్నమెంట్ బిల్స్ కాని వాటి ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అంటారు జనరల్గా. సో ఒక మంత్రి గారు కానీ ఒక ప్రైవేట్ మెంబర్ కానీ ఒక బిల్లుని మూవ్ చేయాలనుకున్నప్పుడు, ఇలా పలానా బిల్లుని నేను మూవ్ చేయాలనుకుంటున్నాను అని సో కాల్డ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది హౌస్కి కనుక చెప్తే, ఆయన అనుమతి కనుక ఇస్తే, అప్పుడు ఆ బిల్లునికి సంబంధించి ఆయన ఏం చేస్తారంటే హౌస్లో నిలబడి ఏదైతే బిల్లు ఆయన ప్రవేశపెట్టాలనుకుంటున్నారో దాని టైటిల్, ఆ బిల్లు యొక్క టైటిల్, దాని ఆబ్జెక్టివ్స్ అంతవరకే చదువుతారు. దట్ ఈస్ ఆల్. బిల్ అండ్ దానికి సంబంధించిన టైటిల్ అంతవరకు చదివి దీన్ని మనం ప్రవేశపెట్టాలనుకుంటున్నాం అని ఇండికేషన్ హౌస్లో ఇస్తారు. అప్పుడు ద స్పీకర్ విల్ ఆస్క్ దట్ ద బిల్ బీ ప్రొజెక్టెడ్ అండ్ ప్రెజెంటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది గెజెట్. సో గెజెట్లో నోటిఫై చేసి ఆ బిల్లుని ప్రింట్ చేయమని అడుగుతారు. అదేనా, ఇదంతా కలిపి దాన్ని మనం ఫస్ట్ రీడింగ్ స్టేజ్ అంటాం. సో ఫస్ట్ రీడింగ్ స్టేజ్లో బిల్లుకి సంబంధించి ఏం జరుగుతుంది అంటే, సోకాల్డ్ సభ్యుడు బిల్లుని ప్రవేశపెడతా అన్న విషయం, ఆ బిల్లుని గెజెట్లో
పబ్లిష్ చేయమని అడగడం, దానికి సంబంధించి స్పీకర్ దానికి అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ది ఫస్ట్ రీడింగ్ స్టేజ్. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ రీడింగ్ తర్వాత ఆ బిల్లుని కాపీలుగా చేసి అందరు సభ్యులకి ఇస్తారు. అందరు సభ్యులకి ఇచ్చిన తర్వాత దిస్ గోస్ ఇంటూ ది సెకండ్ రీడింగ్ స్టేజ్. సో సెకండ్ రీడింగ్ స్టేజ్లో ఏమవుతుందంటే బిల్లుకి సంబంధించిన ప్రిన్సిపల్ మీద చర్చ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ చర్చలో ఇంకా మళ్ళీ 2-3 స్టేజెస్ ఉంటాయి సబ్ కేటగిరీస్గా. ఒకటి జనరల్ డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ జనరల్ డిస్కషన్ అంటే క్లాజ్ బై క్లాజ్ వెళ్లకుండా, బిల్లులో ఉన్న ప్రతి క్లాజ్ బై క్లాజ్, వర్డ్ బై వర్డ్ వెళ్లకుండా జనరల్గా ఆ బిల్లుకి సంబంధించిన ప్రిన్సిపల్స్ని డిస్కస్ చేస్తారు. జనరల్గా డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒకటి ఆ బిల్లుని యాక్సెప్టెన్స్ కోసం తీసుకొని ఓటింగ్కి పెట్టేయచ్చు, లేదు ఆ బిల్లుని ఒక సెలెక్ట్ కమిటీకి రికమెండ్ చేయమని అడగచ్చు. అంటే ఆ బిల్లులో చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి, అది అందరికీ అర్థమయ్యేటట్టుగా లేకపోతే ఒక సెలెక్ట్ కమిటీకి రికమెండ్ చేయొచ్చు, లేదు ఒక జాయింట్ కమిటీకి రికమెండ్ చేయమని అడగచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. అదేనా, జాయింట్ కమిటీకి రికమెండ్ చేయమని అడగచ్చు. నా ఇప్పుడు దీంట్లో ఉదాహరణకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక బిల్లు చేశారు, దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ బిల్లు మీద జనరల్ చర్చ జరిగింది. అంటే సైబర్ క్రైము దానికి సంబంధించి ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది బిల్లు మీద చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి పార్లమెంట్లోనో లేకపోతే అసెంబ్లీలోనో ఉన్న అందరు సభ్యులకి డీటెయిల్డ్గా అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. సో దాంట్లో మనం ఏమైనా అమెండ్మెంట్స్ అవి చెప్పాలన్నా, దాంట్లో ఏదైనా మార్పులు రికమెండేషన్స్ చేయాలన్నా సరే మనకి పెద్దగా అవగాహన లేదు. కాబట్టి అప్పుడు మనలో ఉన్న ఆ హౌస్లో ఉన్న కొద్దిమంది సభ్యులు ఎవరికైతే దాని మీద అవగాహన ఉందో వాళ్ళని మనం సెలెక్ట్ కమిటీకి వేయమని అడుగుతాం. ఆ సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లుని రికమెండ్ చేయమని అడుగుతాం. సో అప్పుడు ఆ సెలెక్ట్ కమిటీ ఆ బిల్లుని క్లాస్ బై క్లాస్ కూలంకుషంగా డిస్కస్ చేసి దాని మీద అమెండ్మెంట్స్ అవి మూవ్ చేస్తారు, ఇస్తారు. లేదు జాయింట్ కమిటీ అంటే అర్థం ఏంటంటే 2 హౌసుల సభ్యులు ఉంటారు. ఇది తేడా. సెలెక్ట్ కమిటీ అంటే ఏ హౌస్లో అయితే ఆ బిల్లు ఇంట్రడ్యూస్ చేయబడిందో ఆ హౌస్లో ఉన్న వాళ్ళ మాత్రమే కమిటీ వేస్తే దాన్ని సెలెక్ట్ కమిటీ అంటాం. ఆ బిల్లు ఇంట్రడ్యూస్ అయింది లోక్సభలో అయినా సరే 2 హౌసులకి సంబంధించిన సభ్యుల్ని కూర్చోబెట్టి రికమెండ్ చేస్తే అప్పుడు దాన్ని జాయింట్ కమిటీ అంటాం. సో ఇద్దరు సెలెక్ట్ కమిటీకైనా రికమెండ్ చేయొచ్చు, లేదా జాయింట్ కమిటీకైనా రికమెండ్ చేయొచ్చు. ఇప్పుడు దానికి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అనే బిల్లుని మీకు గుర్తుంటే కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఏం చేశారు, దాన్ని సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు. ఇట్లా 3 రాజధానులు అనే దాని మీద సెలెక్ట్ కమిటీకి రెఫరెన్స్. సో అలా కమిటీకి రెఫర్ చేయడం అనేది జరగచ్చు సెకండ్ స్టేజ్లో. సో సెకండ్ స్టేజ్లో సెలెక్ట్ కమిటీకి రిఫరెన్స్ చేసిన తర్వాత ఆ సెలెక్ట్ కమిటీ వాళ్ళు దాని మీద అంత కూలంకుషంగా చర్చ చేసి కొన్ని అమెండ్మెంట్స్ దే మూవ్. ఆ అమెండ్మెంట్స్ని తీసుకొచ్చి ఈ సోకాళ్ళు ఎవరైతే బిల్లుని ప్రవేశపెట్టారో ఆయన దగ్గరికి తీసుకొస్తారు. నా ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దోస్ అమెండ్మెంట్స్ మే బికమ్ ది పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ బిల్. అదర్వైజ్ కేసుల్లో ఆయనకి నచ్చలేదనుకోండి ఆ అమెండ్మెంట్స్ని ఎవరైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో, దెన్ దోస్ అమెండ్మెంట్స్ విల్ నెవర్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ బిల్. ఇంతవరకు జరుగుతుంది సెకండ్ రీడింగ్ స్టేజ్లో. ఇక థర్డ్ రీడింగ్ స్టేజ్, ఇప్పుడు సెకండ్ రీడింగ్లో ఎప్పుడైతే కమిటీ స్టేజ్ చేశామో కమిటీ ఇచ్చిన నివేదిక మీద చర్చ చేస్తున్నారు చూసారా, దాన్ని కన్సిడరేషన్ స్టేజ్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్లో కమిటీకి రిఫర్ చేశారు, కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం కన్సిడర్ చేస్తున్నాం. ఆ కన్సిడరేషన్లో భాగంగా అమెండ్మెంట్స్ తీసుకోవాలా తీసుకోకూడదా, రికమెండేషన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా అనే చర్చ చేసాం. అండ్ ఫైనల్గా బిల్లుని ఏం అడుగుతున్నాం మనం, అండ్ ద బిల్ షుడ్ బి పుట్ ఫర్ ఓటింగ్ నౌ. దాన్ని థర్డ్ రీడింగ్ స్టేజ్ అంటాం మనం. థర్డ్ రీడింగ్ స్టేజ్లో ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది బిల్ మీద చర్చ ఉండదు. ఇక మళ్ళీ ప్రత్యేకంగా అమెండ్మెంట్స్ ఏమీ ఉండదు. ఆ బిల్లుకి సంబంధించి క్లాస్ బై క్లాస్ ఓటింగ్ అనేది జరిగిన తర్వాత సెకండ్ రీడింగ్లో, ఇక థర్డ్ రీడింగ్లో ఓవరాల్గా బిల్లుని పాస్ చేయమంటారా పాస్ చేయొద్దా అనేది అడుగుతారు. ఇది గుర్తుపెట్టండి, క్లాజ్ బై క్లాజ్ ఓటింగ్ అనేది కన్సిడరేషన్ స్టేజ్లోనే అయిపోతుంది. ఒక్కొక్క క్లాజ్ తీసుకోవడం, ఆ క్లాజు ఉంచాలా వద్దా, ఈ ఓటింగ్ ఎలా జరుగుతుందో కూడా చెప్తాను మీకు తర్వాత. అని ఆ క్లాజ్ బై క్లాజ్ అయిపోయిన తర్వాత థర్డ్ రీడింగ్లో ఓవరాల్గా బిల్లుని పాస్ చేయాలా వద్దా. ఇప్పుడు బిల్లు పాస్ అవ్వాలంటే ఆ బిల్లు టైపుని బట్టి అది స్పెషల్ మెజారిటీయా సింపుల్ మెజారిటీ అని ఉన్నాయి కదా. సో అందుకని ఆ బిల్లుని పాస్ చేయాలా వద్దా ఫైనల్గా అది థర్డ్ రీడింగ్లో తెలిసిపోతుంది. సో థర్డ్ రీడింగ్లో కనుక ఆ బిల్లుకి అవసరమైన మెజారిటీ కనుక వస్తే అది పాస్ అయ్యి అప్పుడు దట్ విల్ గో టు ది సెకండ్ హౌస్. సెకండ్ హౌస్లో కూడా సేమ్ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఇంట్రడక్షన్ స్టేజ్ ఉంటుంది, అక్కడ మళ్ళీ సభ్యులందరికీ వాటి కాపీలు పంచడం ఉంటుంది. అక్కడ సభ్యులు మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళు కమిటీ వేసుకోవచ్చు, వాళ్ళు ఆ కమిటీకి రెఫర్ చేయడం, కమిటీ దాన్ని మళ్ళీ రిపోర్ట్ చేయడం, ఆ రిపోర్ట్ను మళ్ళీ కన్సిడరేషన్ స్టేజ్లోకి తేవడం, కన్సిడరేషన్ స్టేజ్లో క్లాస్ బై క్లాస్ ఓటింగ్ చేయడం, ఆ తర్వాత థర్డ్ స్టేజ్కి వెళ్ళడం, దట్ ఈస్ థర్డ్ రీడింగ్. అక్కడ ఓవరాల్గా బిల్లుని పాస్ చేయాలా
చేయకూడదా అని డిసైడ్ చేయడం, అక్కడ కూడా బిల్లు పాస్ అయితే లాస్ట్ స్టేజ్కి వెళ్తుంది. దట్ ఈస్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ కనుక సైన్ చేసేస్తే దట్ బిల్ బికమ్ అన్ యాక్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇక ఓటింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇక దీని గురించి మనం చర్చ చేద్దాం. ఇప్పుడు పార్లమెంట్లో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ అసెంబ్లీలో అయినా సరే ఓటింగ్ అనే కాన్సెప్ట్ జనరల్గా ఎలా జరుగుతుందంటే, క్లాజ్ బై క్లాజు ఓట్ చేస్తున్నప్పుడు ఒక మోషన్ ఫర్ ది క్లోజర్ ఆఫ్ ది డిస్కషన్ ఆన్ దిస్ బిల్, క్లోజర్ మోషన్ ఇచ్చిన తర్వాత సో అప్పటి వరకు ఉన్న చర్చను ఫినిష్ చేసేసి ద బిల్ విల్ బి పుట్ ఫర్ ఓటింగ్. సో బిల్లుని ఓటింగ్కి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, స్పీకరు ఇప్పుడు పలానా క్లాజ్ తీసుకొని ఈ పలానా క్లాజ్ ఉంది, దట్ ఈస్ దీంట్లో సెక్షన్ 1 క్లాజ్ ఏ, హౌ మెనీ ఆఫ్ యూ సే ఐ, హౌ మెనీ ఆఫ్ యూ సే నో అని అడుగుతారు. ఐ అంటే ఫ్రెంచ్ భాషలో ఎస్ అని. సో హౌ మెనీ ఆఫ్ యూ సే ఐ, హౌ మెనీ ఆఫ్ యూ సే నో అన్నప్పుడు ఎస్ అన్న వాళ్ళందరూ ఆయ్ అని అరుస్తారు పెద్దగా, నో అన్నవాళ్ళు నో అని అరుస్తారు పెద్దగా. అప్పుడు స్పీకర్కి ఏది వినపడితే అది. ఇప్పుడు ఆవిడ కన్ఫామ్గా స్పీకర్కి కన్ఫామ్గా ఆయనో నో అనో వినపడిపోయింది అనుకోండి క్లియర్గా, దెన్ 2 సార్లు ది ఐస్ హ్యావ్ ఇట్ అంటారు. అంటే ఈ పలానా క్లాజు ఫైనల్గా బిల్లులోకి వెళ్తోంది 2 సార్లు అంటారు, ది ఐస్ హ్యావ్ ఇట్. లేదు నో అని పెద్దగా వినపడింది అనుకోండి, అప్పుడు ఈ క్లాజు పలానా ఫైనల్ బిల్లులోకి వెళ్ళదు. సో ది నోస్ హ్యావ్ ఇట్ అంటారు. ఇది ఎప్పుడు స్పీకర్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయకపోతే. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే స్పీకరు ది ఐస్ హ్యావ్ ఇట్ అని పక్కన పెట్టేసిన తర్వాత సభ్యులు గొడవ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఛాలెంజ్ చేశారనుకోండి. అంటే ఐస్ అనేది క్లియర్గా వినపడకపోయినా, ఆ తక్కువ వినపడ్డా కూడా ఐస్ వైపే బిల్లుని తీసుకున్నారు అని చెప్పి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేశారనుకోండి ఉదాహరణకి. అప్పుడు స్పీకర్ ఏం చేస్తారంటే లాబీ క్లియర్ చేయమని అడుగుతారు. ఫస్ట్ లాబీ క్లియర్ చేసిన 3 నిమిషాల 30 సెకండ్లకి గుర్తుపెట్టుకోండి, లాబీ క్లియర్ చేయమని అడిగిన తర్వాత 3 నిమిషాల 30 సెకండ్లకి మళ్ళీ అడుగుతారు, హౌ మెనీ ఆఫ్ యూ సే ఐ, హౌ మెనీ ఆఫ్ యూ సే నో అని. మళ్ళీ ఆవిడకో ఆయనకో వినపడిన దాన్ని బట్టి ది ఐస్ హ్యావ్ ఇట్ అన్నారు, లేదు నోస్ హ్యావ్ ఇట్ ఏదో అన్నారు. మళ్ళీ ఛాలెంజ్ చేశారనుకోండి, కాదు మీరు తప్పు చేశారు అని జనాలందరూ గొడవ చేశారనుకోండి సభ్యులందరూ, అప్పుడు ద స్పీకర్ మే ఆస్క్ ఫర్ ఆటోమేటిక్ ఓటింగ్ మెషిన్స్. లాబీలోకి అందరినీ రమ్మని చెప్పి ఆ లాబీలో మళ్ళీ ఆటోమేటిక్ ఓటింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా ఓటేమని అడగచ్చు. ఇదో పద్ధతి. లేదు అసలు కావాలని ఊరికినే సభ్యులు ఇదంతా గొడవ చేస్తున్నారు అంటే బిల్లు ఆపడం కోసమని, కావాలని టైం వేస్ట్ చేయడం కోసం అని చెప్పి ఆ ఛాలెంజ్ చేస్తున్నది ఈజ్ అన్ఫౌండెడ్ అని స్పీకర్ అనుకున్నారనుకోండి, అప్పుడు స్పీకర్ ఏం చేయొచ్చు అంటే ఆయ్ అన్న వాళ్ళందరూ నిలబడండి మీ ప్లేసుల్లో, నో అన్న వాళ్ళు నిలబడండి. సో ఆయ్ అన్న వాళ్ళు నిలబడిన తర్వాత కౌంట్ వేసారు, తల కౌంట్, హెడ్ కౌంట్. తర్వాత నో అన్న వాళ్ళు నిలబడమన్నారు, హెడ్ కౌంట్ వేసారు. అలా అన్నా సరే ఫైనల్ చేస్తారు. సో అట్లా ఓటింగ్ చేయడానికి ఉన్న ప్రొసీజర్ అది. సో జనరల్గా 99% కేసులో వాయిస్ ఓట్లో అయిపోతుంది. హౌ మెనీ ఆఫ్ యూ సే హాయ్ అంటే హాయ్ అని పెద్దగా అరుస్తారు, హౌ మెనీ ఆఫ్ యూ సే నో అంటే ప్రతిపక్షం వాళ్ళు ఎవరో నో అంటారు, అది సో ఐస్ హ్యావ్ ఇట్ అని అట్లా. సో అలా పాస్ అవుతుంది. లేని పక్షంలో ఇందాక నేను చెప్పిన ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఈ సోకాల్డ్ ప్రొసీజర్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఆ బిల్లు ఒక హౌస్లో పాస్ అయినట్టుగా మనం ప్రకటిస్తాం. నెక్స్ట్ హౌస్కి వెళ్తుంది, అక్కడ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ జరుగుతుంది. దెన్ ఇట్ విల్ గో టు ద ప్రెసిడెంట్. సో వన్స్ ద ప్రెసిడెంట్ గివ్స్ హిస్ అసెంట్ దెన్ ద బిల్ విల్ బికమ్ అన్ యాక్ట్. ఇది బిల్ పాసేజ్ ప్రొసీజర్కి సంబంధించిన చర్చ. నెక్స్ట్ ఇక మనం టైప్స్ ఆఫ్ బిల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ప్రత్యేకించి ఇందులో పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాను, స్టేట్ అసెంబ్లీ గురించి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో పార్లమెంట్లో మనకి మేజర్గా బిల్స్ ఏ టైప్లు అంటే 3 రకాలు జనరల్గా చెప్పుకుంటే. ఒకటి ఆర్డినరీ బిల్స్, ఒకటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్, మూడోది మనీ బిల్స్. 3 రకాలని చెప్పుకుంటాం. అయితే మనీ బిల్స్లో మళ్ళీ 2 సబ్ కేటగిరీలుగా చెప్పచ్చు. యాక్చువల్గా మనీ బిల్ అనేది ఫైనాన్షియల్ బిల్స్లో ఒక కేటగిరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఫైనాన్షియల్ బిల్స్ అని ఇంకో టైప్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి. మళ్ళీ అందులో 2 కేటగిరీలు ఉన్నాయి, ఫైనాన్షియల్ బిల్స్ కేటగిరీ 1, ఫైనాన్షియల్ బిల్స్ కేటగిరీ 2 ఆర్టికల్ నెంబర్ 117 ప్రకారం. దాని గురించి ప్రత్యేకంగా చూద్దాం. అంటే ఫైనాన్షియల్ బిల్స్ కేటగిరీ 1 అంటే ఏమొస్తాయి, కేటగిరీ 2 అంటే ఏమొస్తాయి అనేది లేటర్ ఆన్ జరిగే చర్చలో చూద్దాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ ఆఫ్ విత్ అన్ ఆర్డినరీ బిల్. ఆర్టికల్ 107 ప్రకారంగా ఆర్డినరీ బిల్ అంటే ఏంటో చెప్పారు. సో ద బిల్ విచ్ ఈజ్ నాట్ ఎ మనీ బిల్ ఆర్ ఎ ఫైనాన్షియల్ బిల్ ఆర్ ఎ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్డినరీ బిల్ అన్నారు సింపుల్గా. అంటే అవి కాంతి ఇది అవుతుంది. అంటే ఏదైనా సరే ఒక చట్టానికి సంబంధించి చేసే బిల్లు. ఇప్పుడు దానికి నిర్భయ చట్టం లాంటిది ఒకటి చేశారనుకోండి, అదొక ఆర్డినరీ బిల్లు. దిశ చట్టం లాంటిది ఒకటి చేశారనుకోండి, అదొక ఆర్డినరీ బిల్. అంటే దాంట్లో డబ్బుకి సంబంధించిన చర్చ ఏం లేదు, రాజ్యాంగ సవరణకి సంబంధించిన చర్చ ఏం లేదు,
నార్మల్గా చేయాల్సిన ఒక చట్టం అది. సో దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఆర్డినరీ బిల్స్. దీని గురించి ఆర్టికల్ నెంబర్ 107లో చెప్పారు. అయితే ఒక ఆర్డినరీ బిల్లుని ఈదర్ హౌసెస్లో ప్రవేశపెట్టచ్చు. మనం ఈదర్ లోక్సభలో అయినా ప్రవేశపెట్టచ్చు, లేదా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టచ్చు, ఎక్కడైనా ఒరిజినేట్ కావచ్చు. అది ఆర్డినరీ బిల్లుని కేవలం గవర్నమెంటే ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ మెంబర్స్ కూడా ప్రవేశపెట్టచ్చు. ఒక మంత్రి గారు ప్రవేశపెట్టాలనుకుంటేనేమో 10 days ముందు నోటీస్ ఇవ్వాలి, ఇట్లా బిల్లు ప్రవేశపెడదాం అనుకుంటున్నామని. ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టినట్టయితే కనుక కనీసం 4 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. మంత్రి గారు ప్రవేశపెట్టిన ఆర్డినరీ బిల్లు పాస్ కాకపోతే అది పెద్ద సమస్య. గవర్నమెంట్ దాదాపు నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినట్టు అర్థం. వాళ్ళ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోవాల్సినంత పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ బిల్లు కనుక పాస్ కాలేదంటే. అంటే దాని అర్థం అదే కదా, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కాలేదంటే గవర్నమెంట్కి సపోర్ట్ లేదని కదా నంబర్లు. సో అందుకని గవర్నమెంట్ ఇమీడియట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తారు హౌస్లో. వైరస్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ జనరల్గా పాస్ కావు. ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు మీకు గుర్తుంటే కనుక ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు, ఆంధ్రప్రదేశ్ విభజన దానికి సంబంధించి. సో ప్రైవేట్ మెంబర్ల బిల్లు జనరల్గా పాస్ కావు. బట్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయినంత మాత్రాన గవర్నమెంట్కి వచ్చి నష్టమేం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారితే గవర్నమెంట్ ఏమీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయినట్టు కాదు. బట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ సమస్యలు ఉందని అర్థం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇది ఈదర్ హౌసెస్లో మూవ్ చేయొచ్చు మనం ఈ ఆర్డినరీ బిల్లుని. ఈ ఆర్డినరీ బిల్లు విషయంలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక హౌస్లో మూవ్ చేశారు, సే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో మూవ్ చేశారు. లోక్సభలో సింపుల్ మెజారిటీ, చాలు సింపుల్ మెజారిటీతో దాన్ని పాస్ చేశారు. సింపుల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత అది రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభ దాని మీద రికమెండేషన్స్ చెప్పింది. ఆ రికమెండేషన్స్ని లోక్సభ రిజెక్ట్ చేసింది. లేదు, రాజ్యసభ కొన్ని అమెండ్మెంట్స్ చెప్పింది ఆ బిల్లు, ఆ అమెండ్మెంట్స్ని లోక్సభ రిజెక్ట్ చేసింది. అంటే అమెండ్మెంట్లు చేసింది రాజ్యసభ బిల్లు, ఆ అమెండ్మెంట్స్ని లోక్సభ రిజెక్ట్ చేసింది. లేదు, రాజ్యసభ ఒక 6 months పాటు అసలు ఆ బిల్లు మీద ఏం మాట్లాడకుండా కూర్చుంది. ఇవేమైనా జరగచ్చు. ఒకటి రాజ్యసభ, దట్ ఈస్ సెకండ్ హౌస్ కెన్ గివ్ యూ రికమెండేషన్స్, ఆర్ సెకండ్ హౌస్ మే మేక్ సమ్ అమెండ్మెంట్స్, ఆర్ ది సెకండ్ హౌస్ మే డీటైన్ ద బిల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months. ఈ మూడిట్లో ఏం జరిగినా కూడా దాన్ని మనం డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటాం, ప్రతిష్టంభన అంటాం తెలుగులో. డెడ్ లాక్ అయింది అంటే ఇప్పుడు ఆ బిల్లు ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి రావట్లేదు, అక్కడ ఆగిపోయింది. అలాంటి సందర్భంలో ఆర్టికల్ నెంబర్ 108 ప్రకారం ద ప్రెసిడెంట్ హ్యాస్ గాట్ ది పవర్ టు కాల్ ఫర్ ఎ జాయింట్ సిట్టింగ్కి పిలవచ్చు. సో ఆర్డినరీ బిల్లుల విషయంలో దెర్ ఈజ్ అ ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్. ఇలా ప్రతిష్టంభన నెలకొన్న బిల్స్ విషయంలో జాయింట్ సిట్టింగ్ పిలవడం అనే కాన్సెప్ట్ని మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసాం. సో జాయింట్ సిట్టింగ్కి పిలిచిన తర్వాత ఆ జాయింట్ సిట్టింగ్కి స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడ్ ఓవర్ చేస్తారు. అంటే జనరల్గా ఆయన అధ్యక్షత వహిస్తారు స్పీకర్ ఆఫ్ లోక్సభ. స్పీకర్ ఆఫ్ లోక్సభ లేని పక్షంలో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అధ్యక్షత వహిస్తాడు. డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ కూడా లేని పక్షంలో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అధ్యక్షత వహించడు. ఇది గుర్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రెండు సభల్లోనూ సభ్యుడు కాదు కాబట్టి. సో ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కెనాట్ యాక్ట్. ఈ తెలుగు అకాడమీ బుక్కుల్లోనూ అక్కడెక్కడ తప్పులు ఉన్నాయి వీటిలో, చాలా కేసులు, జాగ్రత్తగా చూసుకొని ఫాలో కావాలి మీరు. సో డిడి బసు లాంటి బుక్స్ మీరు తీసుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ సుభాష్ కశ్యప్, డిడి బసు ఇలాంటివి మీరు తీసుకుంటే దెన్ దట్ మేక్స్ మోర్ సెన్స్. సరే న్యూస్. సో దాంట్లో ద స్పీకర్ ఆఫ్ లోక్సభ, లేదా తర్వాత డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చేయొచ్చు అధ్యక్షుడిగా. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా లేడనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పి చాలా జాగ్రత్తగా వినండి. ప్రెసిడెంట్ చెప్పిన ఒక వ్యక్తిని కూర్చోబెట్టరు అక్కడ. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో స్పీకరు లేని పక్షంలో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, లేని పక్షంలో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, వీళ్ళెవరూ కూడా ఆ జాయింట్ సిట్టింగ్లో అవైలబుల్గా లేకపోతే ఆ జాయింట్ సిట్టింగ్లో కూర్చున్న సభ్యులు ఉంటారే వాళ్ళే కన్సెన్సస్గా ఎవరో ఒక క్యాండిడేట్ని కూర్చోబెడతారు. అంతేగాని ప్రెసిడెంట్ ఈ పలానా ఆయన్ని కూర్చోబెట్టండి అని చెప్పడం. ఎవడైతే జాయింట్ సిట్టింగ్కి వచ్చిన సభ్యులు ఉన్నారో వాళ్ళే వాళ్ళల్లో ఒకళ్ళని అధ్యక్షత వహించమని అడుగుతారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. క్లియర్? ఓకే. సో ఇప్పుడు అలా చేసిన తర్వాత ఓటింగ్కి పెడతారు. ఆ ఓటింగ్లో జనరల్గా లోక్సభకి ఎక్కువ స్ట్రెంత్ ఉంది కదా, వీళ్ళేమో 545 మంది, వాళ్ళేమో 245 మంది. సో లోక్సభకి ఎక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి సింపుల్ మెజారిటీతో జనరల్గా లోక్సభ వైపే వెళ్తాయి జనరల్గా. సో లోక్సభకి మెజారిటీ వస్తుంది, ఆ బిల్లు పాస్ అయినట్టుగా చెప్పచ్చు. సో అప్పుడు ఎలాగో లోక్సభకు మెజారిటీ వచ్చేటప్పుడు అసలు ఈ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టారు? ఈ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టారంటే గవర్నమెంట్ చివరిలోకి వచ్చేసి, అంటే ఎలక్షన్లకు దగ్గరగా వచ్చేసి ఎలా పడితే అలా ఎలక్షన్ గెలవడం కోసం బిల్లులు చేసేసింది అనుకోండమ్మా, చట్టాలు ఇన్ హేస్ట్. అలా చేసేటప్పుడు రాజ్యసభ ఆపడం కోసం అని చేశారు. ఇప్పుడు నార్మల్ ప్రొసీజర్లో, అందుకనే ఇప్పుడు మీరు చూడండి, ఈ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయితే 70 నుంచి 80 ఏళ్ళు అయితే 3 సార్లు జాయింట్ సిట్టింగ్ అయింది.
సో ఎక్స్ట్రాడినరీ సందర్భాల్లో జరిగేది ఇది, ప్రతి బిల్లుకి అయ్యేది కాదు ఇది. సో 3 సార్లే జాయింట్ సిట్టింగ్ అయింది. సో ఫస్ట్ టైం ఎప్పుడు ఇది 1960-61లో ఒకసారి డౌరీ ప్రొహిబిషన్ బిల్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. ఆ డౌరీ ప్రొహిబిషన్ బిల్ విషయంలో ఒకసారి, తర్వాత బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు, యూపీఎస్సీ లాగా, బ్యాంక్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం. బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ తర్వాత దాన్ని తీసేశారు ఆ కమిషన్ని. సో రిపీల్ బిల్ 78లో ఒకసారి, అండ్ తర్వాత పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002లో ఒకసారి. ఇట్లా భారతదేశ స్వతంత్రం వచ్చి పార్లమెంట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 3 సార్లు మనకి జాయింట్ సిట్టింగ్ దాకా వెళ్ళింది. సో ఆర్డినరీ బిల్లు విషయంలో దెర్ ఈజ్ అ ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఐ క్లియర్. ఇక రాష్ట్ర అసెంబ్లీ కూడా ఇక్కడే చర్చ చేసేద్దాం, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఆర్డినరీ బిల్ అనే దాన్ని 2 హౌసుల్లో, దట్ ఈజ్ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎమ్మెల్సీల దగ్గర కానీ ఎక్కడైనా ఒరిజినేట్ చేయొచ్చు. ఒక హౌస్లో పాస్ అయిన తర్వాత, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు దాన్ని పాస్ చేశారనుకోండి, అది ఎమ్మెల్సీల దగ్గరికి వెళ్తుంది. ఎమ్మెల్సీలకు ఉన్న పవర్ ఏంటంటే 3 months లోపల ఆ బిల్లు మీద ఏదో ఒకటి చెప్పాలి. ఆర్డినరీ బిల్లు విషయంలో చెప్తున్నారు, 3 months లోపల ఆ బిల్లు మీద ఏదో ఒకటి చెప్పాలి. వాళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ చేయొచ్చు లేదా రికమెండేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఆ రికమెండేషన్స్ వెనక్కి వచ్చాయి, దట్ ఈజ్ ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చాయి. ఎమ్మెల్యేలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ బిల్లు ఒరిజినల్ ఫామ్లో మళ్ళీ తిప్పి ఎమ్మెల్సీల దగ్గరికి పంపారు. ఈసారి 1 month లోపల ఎమ్మెల్సీలు దాన్ని ఏదో ఒకటి తేల్చాలి. ఒకవేళ తేల్చకపోయినా ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఆర్డినరీ బిల్లుని మ్యాక్సిమం 4 నెలలు ఆపచ్చు, దట్ ఈజ్ ఆల్. ఫస్ట్ స్టెప్లోనేమో 3 నెలలు ఆపచ్చు, ఆర్డినరీ బిల్లు కనుక అయితే 3 months ఆపచ్చు. అది వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మ్యాక్సిమం 1 month ఆపచ్చు. అంటే స్టేట్ లెవెల్లో, స్టేట్ అసెంబ్లీస్లో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్, అది గుర్తుపెట్టుకోండి. ఆర్డినరీ బిల్స్ విషయంలో కూడా జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ రాష్ట్ర ప్రభుత్వ, దట్ ఈజ్ రాష్ట్ర అసెంబ్లీలు, శాసనసభల విషయంలో లేదు. క్లియర్? ఓకే. లెట్ us move on to the second type of bill, that is కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. నా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని ఆర్టికల్ 368 ప్రకారంగా ఇంట్రడ్యూస్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు కూడా 2 హౌసుల్లో ఎక్కడైనా ఒరిజినేట్ కావచ్చు, లోక్సభలో రాజ్యసభలో ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆ ఇంట్రడ్యూస్ అయిన బిల్లు స్పెషల్ మెజారిటీతో 2 చోట్ల పాస్ కావాలి. ఏ ఒక్క చోట పాస్ కాకపోయినా ఇంకంతే, ఆ రాజ్యాంగ సవరణ చేయడానికి లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విషయంలో లోక్సభకి ఎంత పవర్ ఉందో రాజ్యసభకు కూడా అంతే పవర్ ఉంది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు విషయంలో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్. ఏ ఒక్క హౌస్ కాదన్నా ఆ బిల్లు పోయినట్టే, దట్ ఈజ్ ఆల్. అండ్ ఇంకోటి, నార్మల్ బిల్లుని, దట్ ఈజ్ ఆర్డినరీ బిల్లుని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించినప్పుడు ఆయన అసెంట్ ఇవ్వచ్చు, లేదు విత్ హోల్డ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో ఏదో చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు 2 హౌసులు పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ప్రెసిడెంట్ మస్ట్ గివ్ హిజ్ అసెంట్. ఇది 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1971లో చేశారు, గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ కెనాట్ రిజెక్ట్ ఆర్ సెండ్ బ్యాక్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, ఆయన ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇది 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో చేశారు ఈ ప్రొవిజన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విషయంలో జరిగే ప్రొసీజర్ ఇది. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే అధికారమే లేదు కాబట్టి అసలు ఈ బిల్ అనేది స్టేట్ అసెంబ్లీలో మనకు కనపడదు. నెక్స్ట్ మనీ బిల్స్. ఇవి మీ అందరికీ తెలిసిందే పాపులర్గా. మనీ బిల్స్ గురించి ఆర్టికల్ నెంబర్ 110లో చెప్పారు. అంటే మనీ బిల్ అంటే దేనికి సంబంధించింది? గవర్నమెంట్కి సంబంధించిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్ ఇది ఏదైనా సరే అది మనీ బిల్లే. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఈ ఫండ్స్ గురించి కూడా తర్వాత చెప్తాను. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏవైనా సరే రిసిట్లు, పేమెంట్లు జరగాలంటే దానికోసం ఉద్దేశించిన బిల్లుని మనం మనీ బిల్ అంటాం. అంటే గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్సులు అవి మొత్తం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడం, గవర్నమెంట్కి సంబంధించి బారోయింగ్స్, అప్పులు తీసుకోవడం, లేదు ఇంతకుముందు ఇచ్చిన అప్పులు రీపే అయినాయి వాటిని తీసుకెళ్ళి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడం, లేదా ఆ తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో చేస్తున్న పేమెంట్లు రిగార్డింగ్ శాలరీస్ కానీ ఇతరత్ర కానీ ఏదైనా సరే, అలా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పేమెంట్స్కి సంబంధించి చర్చ జరిగేవన్నీ మనీ బిల్స్ అంటాం, మనీ బిల్స్. అయితే ఈ సోకాల్డ్ మనీ బిల్ గురించి ఆర్టికల్ నెంబర్ 110లో చర్చించారు. అయితే మనీ బిల్లులో డిఫరెన్స్ ఉంది వెన్ కంపేర్డ్ విత్ ది అదర్ బిల్స్. ఏంటా డిఫరెన్స్? ఒకటి, మనీ బిల్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ, ఇది గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం లేదు. రెండోది, మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ విత్ ది ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్,
రాష్ట్రపతి పూర్వానుమతితోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. మనీ బిల్లుని లోక్సభ సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే చాలు, సింపుల్ మెజారిటీ. ఓకే, అది నెక్స్ట్ హౌస్కి వెళ్తుంది, దట్ ఈజ్ రాజ్యసభ. రాజ్యసభ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ మనీ బిల్లుని రిజెక్ట్ చేయలేదు, అమెండ్ కూడా చేయలేదు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. రాజ్యసభ కేవలం రికమెండేషన్లు మాత్రమే ఇవ్వగలదు. ఆర్డినరీ బిల్లు విషయంలో, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విషయంలో ఏం చెప్పాను, రాజ్యసభ ఆర్డినరీ బిల్లుని రిజెక్ట్ చేయొచ్చు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లును కూడా రిజెక్ట్ చేయొచ్చు అవుట్రైట్గా, లేదు అమెండ్మెంట్స్ చేయొచ్చు దాంట్లో. కానీ మనీ బిల్లు విషయంలో రిజెక్ట్ చేయలేదు, అమెండ్మెంట్ కూడా చేయలేదు, కనీసం రికమెండేషన్స్ మాత్రం ఇవ్వచ్చు. ఆ రికమెండేషన్స్ను ఒకవేళ లోక్సభ తీసుకోలేదు అనుకోండి, అయినా సరే విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 14 days దట్ బిల్ విల్ గో టు ద ప్రెసిడెంట్ ఫర్ హిజ్ అసెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రాజ్యసభ ఏం మాట్లాడకపోయినా సరే, అంటే రాజ్యసభ దగ్గరికి వెళ్ళిన మనీ బిల్లు మీద రాజ్యసభ అసలు ఎలాంటి చర్చ చేపట్టకుండా ఉన్నా సరే 14 రోజులు ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, దెన్ ఆటోమేటికలీ దట్ మనీ బిల్ వాజ్ డీమ్డ్ టు have been presented to the president. ఇది స్టేట్ అసెంబ్లీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందమ్మా, యాజ్ ఇట్ ఈజ్. అంటే ఎమ్మెల్యేల దగ్గరే అది ఒరిజినేట్ అవుతుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే, అది లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్తుంది. 14 రోజుల లోపల ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకపోయినా సరే అది గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా వినండి. ప్రెసిడెంట్ ఒక మనీ బిల్లు విషయంలో మనీ బిల్లును ఆయన విత్హోల్డ్ చేయొచ్చు అసెంట్ని, అదవుతుందా? ఈ కెన్ రిజెక్ట్ ఎ మనీ బిల్, ఈ కెన్ విత్హోల్డ్ ఈజ్ అసెంట్ టు అ మనీ బిల్. అయితే జనరల్ సర్కమ్స్టాన్సెస్లో ప్రెసిడెంట్ మనీ బిల్లుని యాక్సెప్ట్ చేస్తారు. 99.999% కేసుల్లో యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకని? అది ఆయన పూర్వానుమతితోనే ప్రవేశపెట్టారు కాబట్టి, ముందు మీకు చెప్పే మీ అనుమతి తీసుకొనే ప్రవేశపెట్టాం కాబట్టి దాన్ని ఏ బేసిస్ మీద నేను రిజెక్ట్ చేస్తాను? రిజెక్ట్ చేస్తుంటే అప్పుడే రిజెక్ట్ చేస్తుండాలి. పూర్వానుమతి కోసం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చారు కదా, ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నాం, మీరు సైన్ చేయండి అని చెప్పి అప్పుడే రిజెక్ట్ చేయొచ్చు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత రిజెక్ట్ చేయడం అనేది జరగదు. సో 99.99999% కేసుల్లో యాక్సెప్ట్ చేస్తారు. బట్ ప్రెసిడెంట్ కెన్ విత్ హోల్డ్ అండ్ అసెంట్ యాజ్ ఫర్ యాజ్ మనీ బిల్ ఈజ్ కన్సర్న్, అది గుర్తుపెట్టుకోండి. బట్ రాజ్యసభ కెనాట్. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే మనీ బిల్ విషయంలో లోక్సభకి అల్టిమేట్ అథారిటీ ఉందని చెప్పచ్చు మనం. క్లియర్? సో ఇవి 3 types ఆఫ్ బిల్స్ జనరల్గా మనకు తెలిసింది. ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ది నెక్స్ట్ టైప్ ఆఫ్ బిల్స్, దట్ ఈస్ ఫైనాన్షియల్ బిల్స్. ఈ ఫైనాన్షియల్ బిల్స్లో 2 కేటగిరీలు చెప్పారు మళ్ళీ. కేటగిరీ 1 ఫైనాన్షియల్ బిల్స్, కేటగిరీ 2 ఫైనాన్షియల్ బిల్స్. ఏంటి డిఫరెన్స్? చాలా చిన్న సటిల్ డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో. ఫైనాన్షియల్ బిల్స్ కేటగిరీ 1 అంటే ఇందులో ఇందాక మనీ బిల్లుకి సంబంధించి ఆర్టికల్ 110లో కొన్ని ప్రొవిజన్స్ చెప్పాను చూడండి. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్, దానికి సంబంధించి ట్యాక్సేషన్, వీటన్ని సంబంధించి అని మాట్లాడమే, ఆ అన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. లేదు అందులో కొన్ని ప్రొవిజన్స్ అయినా ఇందులో ఉండొచ్చు, అయితే అవి మాత్రమే ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా జనరల్ లెజిస్లేషన్ కూడా ఉంటుంది. ఇది అర్థమైందమ్మా? ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ బారోయింగ్కి సంబంధించి ఒక చట్టం ఏదో చేయబోయారు, గవర్నమెంట్ అప్పు తీసుకోవడానికి సంబంధించి. అయితే ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ కేవలం అప్పు తీసుకోవడం గురించే లేదా బిల్లులో, ఆ అప్పు తీసుకోవడం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ దాని మీద ఒక జనరల్ చట్టం చేయబోయారు. ఇది అర్థమవుతుందా? గవర్నమెంట్ ఎంత అప్పు తీసుకోవడం గురించి మాట్లాడితే అది మినీ బిల్. గవర్నమెంట్ అప్పు తీసుకోవడం, ఆ అప్పు తీసుకునే ప్రొసీజర్కి బేస్ చేసి ఒక చట్టం చేయడం అనే ప్రయత్నం చేస్తున్నారే, అంటే ఇందులో మనీకి సంబంధించిన విషయము ఉంది, ఒక జనరల్ చట్టము కూడా ఉంది. అలాంటప్పుడు దాన్ని ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ నెంబర్ 1 అంటారు. డిడ్ ఐ మేక్ సెన్స్? ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 1ని లోక్సభలో మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రెసిడెంట్కి సంబంధించిన ప్రయర్ అప్రూవల్ కావాలి. ఎంతవరకే ఇది మనీ బిల్లుతో పోలిక, అంటే లోక్సభలో మాత్రం ఇంట్రడ్యూస్ చేయబడ్డం, ప్రెసిడెంట్ పూర్వానుమతితో మాత్రం ఇంట్రడ్యూస్ చేయబడ్డం అనేది అంతవరకే మనీ బిల్లుకి దీనికి పోలిక. ఇక అక్కడి నుంచి దిస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్డినరీ బిల్. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఆర్డినరీ బిల్లు లాగానే ఒక హౌస్లో, దట్ ఈజ్ లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్తే రాజ్యసభ దీన్ని రిజెక్ట్ చేయొచ్చు, రాజ్యసభ అమెండ్మెంట్ చేయొచ్చు. ఈ కేసులో కూడా జాయింట్ సిట్టింగ్ పాసిబిలిటీ ఉంది. అంటే ఫైనాన్స్ బిల్ కేటగిరీ 1ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక హైబ్రిడ్. ఒక ఆర్డినరీ బిల్లుకి సంబంధించిన విషయము దీంట్లో ఉంది, మనీ బిల్లుకి సంబంధించిన విషయము దీంట్లో ఉంది. అందుకనే దీని ఇంట్రడక్షను ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కాన్సెప్ట్ వచ్చినంత వరకు ఇది ఒక మనీ బిల్లు. ఆ తర్వాత నుంచి ఇది ఆర్డినరీ బిల్లుకి ఏ ప్రొవిజన్స్ ఉంటాయో ఆ ప్రొవిజన్స్ దీనికి వర్తిస్తాయి. అంటే ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 1 కూడా జాయింట్ సిట్టింగ్ దాకా అవకాశం ఉంది. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్.
తర్వాత ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 2 విషయానికి వస్తే ఇందులో ఏం జరుగుతుందంటే కేటగిరీ 2 ఫైనాన్షియల్ బిల్స్లో కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం గురించి అనే విషయం ఏదో ఉంటుంది దీంట్లో. కానీ ఆర్టికల్ నెంబర్ 110లో మనం ఏవైతే ప్రొవిజన్స్ మాట్లాడుకున్నామో అవి ఏవి ఉండవు దీంట్లో. అంటే ఆర్టికల్ నెంబర్ 110 మనీ బిల్లుకి సంబంధించి చెప్పిన ప్రొవిజన్స్ కాకుండా ఇతరత్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఏదో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఇంట్రడ్యూస్ చేసే బిల్స్ని ఫైనాన్షియల్ బిల్స్ కేటగిరీ నెంబర్ 2 అంటారు. డిడ్ మేక్ సెన్స్? ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 1 అంటే ఏం చెప్పాను, అందులో మనీ బిల్లుకి సంబంధించిన మ్యాటర్ ఉంది, ఆర్డినరీ బిల్లుకి సంబంధించిన ఆర్డినరీ లెజిస్లేషన్ మ్యాటర్ ఉంది. ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 2 అంటే ఏం చెప్తున్నావు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఉంది, కానీ ఆ ఎక్స్పెండిచర్ ఆర్టికల్ నెంబర్ 110లో చెప్పినవి కావు, సంథింగ్ ఎల్స్. అప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే ఇది అసలు ఇక ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా ఆర్డినరీ బిల్ లాంటిది ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 2 హౌసుల్లో ఇంట్రడ్యూస్ చేయడం, మళ్ళీ జాయింట్ సిట్టింగ్ దాకా వెళ్ళడం, అవన్నీ కూడా దీనికి నార్మల్ విశేషాలు. దీనికి ప్రెసిడెంట్ ప్రయర్ అప్రూవల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే ప్రయర్ అప్రూవల్ ఎక్కడ ఇవ్వక్కర్లేదు, ఇంట్రడక్షన్కి ఇవ్వక్కర్లేదు. కన్సిడరేషన్ స్టేజ్ అని ఇందాక కూడా చెప్పా చూడండి, క్లాస్ బై క్లాస్ ఓటింగ్ జరుగుతుందని, అక్కడ ప్రెసిడెంట్ అప్రూవల్ కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 2కి. ఈ 3 సోకాల్డ్ స్లైడ్స్ ఇప్పుడు ఏవైతే నేను డిస్కస్ చేశానో అవి 1-2 సార్లు చూడండి అమ్మా, సో దట్ యూ విల్ గెట్ ఫర్దర్ క్లారిటీ ఆన్ దట్. ఓకే, సో ఇది ఆర్డినరీ బిల్లులానే పాస్ అవుతుంది. ఇంట్రడక్షన్ విషయంలో ప్రెసిడెంట్ అనుమతి అక్కర్లేదు. కన్సిడరేషన్ స్టేజ్ ఏదైతే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానో నేను, ఆ కన్సిడరేషన్ స్టేజ్లో ప్రెసిడెంట్ అప్రూవల్ తీసుకుంటారు. జాయింట్ సిట్టింగ్కి కూడా దీంట్లో పాసిబిలిటీ ఉంది. అంటే దిస్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ బిల్ టైపే ఉంటుంది, చిన్న తేడాతో. దట్ ఈస్ ఆల్. సో ఇవి మనకి పార్లమెంట్లో పాస్ చేసే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిల్స్. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్ ఆన్ దట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక బడ్జెట్ గురించి మాట్లాడతాం. ఓకే, బడ్జెట్ పాసేజ్ ప్రొసీజర్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆర్టికల్ నెంబర్ 112. సో బడ్జెట్ అనే మాట రాజ్యాంగంలో ఎక్కడ యూస్ చేయబడలేదు. ఈ బడ్జెట్ గురించి మొన్న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత స్పెషల్ క్లాస్ పెట్టి డీటెయిల్డ్గా చర్చ చేశాను. సో అందుకని మళ్ళీ డీటెయిల్గా నేను బడ్జెట్ గురించి ఇందులో మాట్లాడబోవట్లేదు. ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డీటెయిల్గా చెప్పాను కాబట్టి ఇక్కడ రాజ్యాంగపరంగా పైపైన ఎంతవరకు అవసరం అంతవరకే చెప్తాను. సో బడ్జెట్ అనే మాట కాన్స్టిట్యూషన్లో మనం ఎక్కడా వాడలేదు. కాన్స్టిట్యూషన్లో అన్ని చోట్ల యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే మాటనే వాడారు. ఆర్టికల్ నెంబర్ 112లో దాని ప్రొసీజర్ అంతా చెప్పారు. ఇట్ ఈజ్ లైక్ మనీ బిల్లే. సో మనీ బిల్లు కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడం కేవలం లోక్సభలో మాత్రమే జరగాలి, అండ్ దానికి ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కావాలి. రైట్, లోక్సభలో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత జనరల్ డిస్కషన్ ఫస్ట్ జరుగుతుంది. జనరల్ డిస్కషన్ అంటే చెప్పుకుని ఇందాక బిల్స్ పాసేజ్ ప్రొసీజర్లో, సో ఓవరాల్ ప్రిన్సిపల్ గురించే మాట్లాడతారు జనరల్ డిస్కషన్ అంటే. ఆ జనరల్ డిస్కషన్ జరుగుతుంది. జనరల్ డిస్కషన్ జరిగిన తర్వాత డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అని కొన్ని ఉన్నాయి, 24 ఉంటాయి మొత్తం. అంటే కామర్స్కి ఒకటి, తర్వాత టూరిజంకి ఒకటి, ఆ టైప్లో రకరకాల, హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్కి ఒకటి, డిఫెన్స్కి ఒకటి, వీటన్నిటికీ స్టాండింగ్ కమిటీలు కొన్ని ఉంటాయి, డిపార్ట్మెంటల్ కమిటీలు అంటారు. ఈ డిపార్ట్మెంటల్ కమిటీలకు రెఫర్ చేస్తారు. ఆ డిపార్ట్మెంటల్ కమిటీలో ఈ సోకాల్డ్ 2 హౌసులకు సంబంధించిన సభ్యులు మెంబర్లుగా ఉంటారు. వాళ్ళందరూ చర్చ చేస్తారు, ఎవరెవరు డిపార్ట్మెంట్కి ఎంతకెంత ఎలకేషన్ చేశారు, ఆ ఎలకేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఏంటనేది ఆ మొత్తం చర్చ వాళ్ళు చేస్తారు. ఆ డిపార్ట్మెంటల్ కమిటీలకు సంబంధించి స్క్రూటినీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బిల్లు వెనక్కి వచ్చి ఓటింగ్ జరుగుతుంది ఫర్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి ఓటింగ్ కేవలం లోక్సభలో మాత్రమే జరగాలి. రాజ్యసభ కెనాట్ ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్. అంటే దీని అర్థం ఏంటంటే బడ్జెట్కి సంబంధించి రాజ్యసభ రికమెండేషన్ మాత్రమే చేయగలదు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద రాజ్యసభలో ఓటింగ్ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది, ఓవరాల్ బడ్జెట్ మీదే రాజ్యసభ ఓటేస్తుంది. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఈచ్ అండ్ ఇండివిజువల్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఒక్కొక్క దానికి, ఇప్పుడు దానికి టూరిజం 5,000 కోట్లు ఇచ్చాము, అట్లా ఇండివిజువల్గా ఓట్లు వేసే అధికారం రాజ్యసభకు ఉండదు. ఓవరాల్గా బడ్జెట్ రాజ్యసభ పాస్ చేస్తుందా, పాస్ చేయట్లేదా, దట్ ఈజ్ ఆల్, అంతవరకే తప్ప డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద ఇండివిజువల్గా ఓటేసే అధికారం రాజ్యసభకి లేదు. అది కేవలం లోక్సభలో మాత్రమే జరుగుతుంది. ఇట్ మేక్ సెన్స్? సో అలా జరిగిన తర్వాత దెన్ దట్ విల్ గో టు ద ప్రెసిడెంట్, అండ్ ప్రెసిడెంట్ అసెండ్ చేస్తే అప్పుడు బడ్జెట్ పాస్ అయిందని మనం డిక్లేర్ చేస్తాం. సో బడ్జెట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్టేజెస్ ఆఫ్ ది బడ్జెట్. సో స్టేజెస్లో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఒకటి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ డిపార్ట్మెంటల్ కమిటీలు స్క్రూటినీకి వెళ్ళాయి. స్క్రూటినీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత దాని మీద జనరల్ డిస్కషన్ జరిగింది. జనరల్ డిస్కషన్ తర్వాత డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద ఓటింగ్ జరిగింది. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ యాక్సెప్ట్ అయింది.
ఓకే, వీళ్ళకింత. ఇప్పుడు యాక్సెప్ట్ అయిన తర్వాత మరి ఆ డబ్బులు విత్డ్రా చేసి ఖర్చు పెట్టాలి. డబ్బులు విత్డ్రా చేసి ఖర్చు పెట్టాలంటే దానికి మళ్ళీ ఒక సపరేట్ బిల్లుని పాస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ అప్రాప్రియేషన్ బిల్. సో అప్రాప్రియేషన్ బిల్లు పాస్ కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బు తీయడానికి వీల్లేదు. బడ్జెట్ పాస్ అయిపోతే కాదు, బడ్జెట్తో పాటుగా పాస్ అవ్వాల్సింది కన్సాలిడేటెడ్ అప్రాప్రియేషన్ బిల్. సో అప్రాప్రియేషన్ బిల్ అనేది పాస్ కాకుండా యూ విల్ నాట్ బి అలౌడ్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అది చేయడానికి వీల్లేదు. సో అప్రాప్రియేషన్ బిల్లును పాస్ చేసుకోవాలి. అప్రాప్రియేషన్ బిల్లు తర్వాత నెక్స్ట్ ఇది ఫైనాన్స్ బిల్. ఫైనాన్షియల్ మనీ బిల్లు అది కాదు, ఇది ఫైనాన్స్ బిల్ అంటే దీంట్లో ప్రత్యేకించి ట్యాక్సేషన్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. సో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ట్యాక్స్, ఆ ఇంట్రడ్యూస్ చేసిన ట్యాక్స్ని ఎలా కలెక్ట్ చేయబోతారు, ఆ ట్యాక్స్తో ఎంత రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్కమ్ సైడ్ గురించి మాట్లాడుతుంది ఇది బడ్జెట్కి సంబంధించి. సో ఫైనాన్స్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తారు విచ్ టాక్స్ అబౌట్ ప్రొవిజన్స్ ఆఫ్ ట్యాక్సేషన్. ఎప్పుడైతే ఈ ఫైనాన్స్ బిల్లు మీద చర్చ జరుగుతుందో పార్లమెంటు ఆ ట్యాక్స్ తీసేయమని అడగచ్చు, ట్యాక్స్ తగ్గించమని అడగచ్చు, పెంచమని అడగడానికి లేదు. ఇది దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ అమ్మా, చాలాసార్లు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఇది. పార్లమెంట్ కెన్ అబాలిష్ ఎ ట్యాక్స్, ఇట్ కెన్ రెడ్యూస్ ఎ ట్యాక్స్, బట్ ఇట్ కెనాట్ ఇంక్రీజ్ ఎ ట్యాక్స్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఎంతైతే ట్యాక్సేషన్ స్లాబ్ చెప్తుందో ఆ స్లాబ్ని అసలు తీసేయమనొచ్చు, తగ్గించమనొచ్చు తప్ప పెంచమని అడగడానికి లేదు. సో అలా ఫైనాన్స్ బిల్లుకి సంబంధించి చర్చ జరిగిన తర్వాత ఫైనాన్స్ బిల్లును కూడా పాస్ చేస్తారు. అప్పుడు బడ్జెట్ కంప్లీట్గా పాస్ అయినట్టుగా చెప్తాం. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద ఓటింగ్, ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి సంబంధించిన డబ్బు రిలీజ్ చేయడానికి అవసరమైన అప్రాప్రియేషన్ బిల్లు, ఈ బడ్జెట్కి సంబంధించి చెప్పిన ట్యాక్స్ ప్రపోజల్స్కి సంబంధించిన ఫైనాన్స్ బిల్లు, ఇవన్నీ పాస్ అయితే బడ్జెట్ పాస్ అయినట్టు. ఇప్పుడు 3 ఫండ్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఆర్టికల్ నెంబర్ 266 క్లాజ్ 1, క్లాజ్ 2, ఆర్టికల్ 267 వీటిలో 3 రకాల ఫండ్స్ గురించి చర్చ చేశారు. అందులో ఫస్ట్ దాని పేరు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దీని గురించి ఇప్పటికి చాలాసార్లు మాట్లాడాం కదా, భారత సంఘటిత నిధి. ఇది రాష్ట్రంలో కూడా ఉంటుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అంటారు. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దీన్నే మనం గవర్నమెంట్ ఎక్స్చెకర్ అంటాం, ప్రభుత్వ ఖజానా అంటాం చూసారా. అలాంటప్పుడు మన ఉద్దేశం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని జనరల్గా మనం మాట్లాడితే. సో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డబ్బులు ఏవైతే వస్తాయో, ఇన్కమ్స్ ట్యాక్సుల రూపంలో, లోన్ల రూపంలో, లోన్ల రికవరీ రూపంలో, అవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. గవర్నమెంట్ పెట్టే ఖర్చులన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచి తీసి ఖర్చు పెడతారు. అయితే బడ్జెట్లో ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్, ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ అని 2 మాటలు ఉన్నాయి. ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఈ ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, జడ్జిలకి, కాంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ వీళ్ళందరికీ ఇచ్చే జీతాలు, ఆ జీతభత్యాల మీద డిమాండ్ ఫర్ గ్రాంట్స్ సంబంధించి ఓటింగ్ ఉండదు, చర్చ ఉండదు, అంటే దాన్ని తగ్గించడం అనే కాన్సెప్ట్ ఉండదు. అంటే ఇన్ ద సెన్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్ దట్ అవి బై డిఫాల్ట్గా జరగాల్సిందే. బట్ మిగతా అన్ని ప్రొవిజన్స్ మీద చర్చలు చేసి ఓటింగ్ చేసుకుంటారు. అర్థమైందా? సో అందుకని ఒకవేళ ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద చర్చ చేసిన ఓటింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇప్పుడు దానికి ప్రెసిడెంట్కి మనం ఇంత డబ్బులు ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు ఇవ్వాలి నెలకి, 5 లక్షలకి ఇవ్వడానికి ఎంతమంది ఒప్పుకుంటున్నారని ఓటింగ్ ఉండదు. 5 లక్షలు ఇస్తున్నాం ఒక మాట చెప్తారు, దాని మీద చర్చ చేయొచ్చు కావాలంటే, బట్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఓటింగ్. అలాంటి వాటిని ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు. చర్చ జరిగి ఓటింగ్ కూడా జరిగింది చూసారా, దాన్ని ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి డ్యాములు కట్టడానికి 10,000 కోట్లు అన్నారు అనుకోండి, ఆ డ్యాములు కట్టడానికి 10,000 కోట్లు అన్న దాని మీద చర్చ జరుగుతుంది. డ్యాములు అసలు కట్టాలా వద్దా, కడితే ఎక్కడ కట్టాలి, ఎన్ని డ్యాములు కట్టాలని, 10,000 కోట్లు ఇవ్వాలా, 8,000 కోట్లు ఇస్తే సరిపోతుందా, 12,000 కోట్లు ఇవ్వాలా అనే దాని గురించి ఓటింగ్ జరుగుతుంది. సో చర్చ, ఓటింగ్ రెండు ఏ ఎక్స్పెండిచర్ మీద అయితే జరుగుతుందో దాన్ని ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఏ ఎక్స్పెండిచర్ మీద అయితే చర్చ మాత్రమే జరిగి దానికి ఓటింగ్ చేయాల్సిన అవసరం ఉండదో దాన్ని ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తర్వాత సెకండ్ది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, తర్వాత పబ్లిక్ అకౌంట్ చెప్తాను. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు పేరులో ఉన్నట్టుగానే ఆగంతుక నిధి అన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దీన్ని వాడతారు. దీన్ని అరౌండ్ 1950 నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం 500 కోట్లు ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. దానికి పార్లమెంట్ అప్రూవల్ లేకుండానే ముందు డబ్బు తీసి ఖర్చు పెట్టేయచ్చు, తర్వాత దాన్ని ఆ డబ్బుని రీయింబర్స్ చేయాల్సి ఉంటారు.
ఎక్స్ట్రాడినరీ సందర్భాల్లో వీటిని వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సునామీ లాంటిదో వచ్చిందనుకోండి, ఇమీడియట్గా ముందు 100 కోట్లు తీసి ఖర్చు పెట్టాలనుకోండి, దానికి మనీ బిల్లు చేయడం, దాన్ని పార్లమెంట్లో పాస్ చేయడం, 2 హౌసులు చేయడం, ఇదంతా చేయాలంటే అయ్యే పని కాదు. అందుకని ముందు కంటింజెన్సీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అందులో నుంచి ప్రెసిడెంట్ అప్రూవల్తో 100 కోట్లు తీసి ఖర్చు పెట్టేస్తారు. తర్వాత మళ్ళీ 100 కోట్లు దాంట్లోకి రీయింబర్స్ చేస్తారు. పార్లమెంట్ అనుమతి తీసుకొని కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి ఆ డబ్బు తీసి మళ్ళీ దీనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడూ కూడా 500 కోట్లు ఉండాలి. నువ్వు ఎంత తీసి దాన్ని వాడేసినా మళ్ళీ దాన్ని 500 కోట్ల మేర రీయింబర్స్ చేసుకుంటూ ఎప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ at 500 crores యాజ్ ఆఫ్ నౌ. ఇక నెక్స్ట్ ఇది పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు దీంట్లో ట్యాక్సేషన్ డబ్బులు అవి రాకుండా గవర్నమెంట్ తిరిగి చెల్లించేయాల్సిన డబ్బులు ఉంటాయి. జనరల్గా పీపుల్కి సంబంధించిన సేవింగ్స్ అవి ఉంటాయి దీంట్లో. ఇప్పుడు దానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్లు ఆర్ ప్రావిడెంట్ ఫండ్, జనాలు దాచుకునే డబ్బు అది. ఇన్సూరెన్స్ ప్రీమియంలు జనాలు కట్టేది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి, వాటికి. అట్లా గవర్నమెంట్కి ఇప్పుడు బ్యాంకింగ్కి సంబంధించిన సేవింగ్స్లో పెట్టే డబ్బులు, ఇలాంటి వాటిని యూ కాల్ ఇట్ యాజ్ పబ్లిక్ అకౌంట్. సో ఈ పబ్లిక్ అకౌంట్ అనేది ప్రజలు గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్న డబ్బులు, దాన్ని ఎప్పటికైనా సరే గవర్నమెంట్ తిప్పి ప్రజలకు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న డబ్బు ఒకవేళ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా దానికి ఎగ్జిక్యూటివ్ యాక్షన్ చాలు, అంటే ప్రెసిడెంట్ అనుమతి ఇస్తే చాలు, పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డబ్బు మళ్ళీ వెనక్కి తిప్పిచ్చేయాల్సిందే కదా ఎప్పటికైనా. ఇప్పుడు ఒకవేళ వాడినా కూడా జనరల్గా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి ఇందులో జరిగే ఖర్చులన్నీ. సో పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వేర్ పీపుల్ సేవ్ విత్ ది గవర్నమెంట్, అండ్ ఆ డబ్బుని గవర్నమెంట్ మళ్ళీ తిప్పి ఎప్పటికైనా సరే పీపుల్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ దాట్ అమౌంట్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్, దాట్ ఆల్సో యూ కెన్ డూ త్రూ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు దానికి. సో కంటింజెన్సీ ఫండ్ ఒకటి, పబ్లిక్ అకౌంట్ ఒకటి, అందులోంచి డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎగ్జిక్యూటివ్ యాక్షన్ చాలు. వేరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచి డబ్బు ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ అనుమతి కావాలి. ఇది సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. రైట్, నెక్స్ట్ ఇక బడ్జెట్ని మనం పార్లమెంట్లో పాస్ చేసే ప్రయత్నం చేసేటప్పుడు కట్ మోషన్స్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి ఓటింగ్ జరుగుతుందో ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి సంబంధించిన ఓటింగ్ జరిగేటప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కట్ మోషన్స్ని మూవ్ చేస్తారు. ఈ కట్ మోషన్స్ 3 రకాలుగా ఉంటాయి. కోత తీర్మానాలు అంటారు వీటి. డిసప్రూవల్ ఆఫ్ ది పాలసీ కట్, ఎకానమీ కట్, టోకెన్ కట్ అంటారు వీటి. విధాన కోత, ఆర్థిక కోత, నామమాత్రపు కోత, 3 రకాలు ఇవి. ఓకే, సో డిసప్రూవల్ ఆఫ్ ది పాలసీ కట్, తర్వాత ఎకానమీ కట్ అండ్ టోకెన్ కట్. సో డిసప్రూవల్ ఆఫ్ ది పాలసీ కట్ మోషన్ని మూవ్ చేశారనుకోండి, అప్పుడు దీంట్లో ఆ సభ్యులు ఎవరైతే ఆ పాలసీ కట్ మోషన్ అడుగుతున్నారో ఆ సభ్యుడికి మీరు ఎంతైతే కేటాయింపు చేశారో ఎలకేషన్, దాంతో ఆయనకి ప్రాబ్లం లేదు. బట్ పాలసీ రిగార్డింగ్ దట్ సో కాల్డ్ సిస్టమ్ ఆర్ ది సెగ్మెంట్ ఏదైతే ఉందో దాంతో ఆయనకి ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి చేనేత పరిశ్రమకి, ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు గాను ఒక 5,000 కోట్లు ఇస్తోంది అన్నప్పుడు ప్రతిపక్షం విధాన కోత తీర్మానం అడిగిందనుకోండి. అంటే దీని అర్థం ఏంటి? 5,000 కోట్లు వాళ్ళకి ఇవ్వద్దని కాదు, 5,000 కోట్లు ఇవ్వచ్చు, దాంతో వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ చేనేతకి సంబంధించి ప్రభుత్వ విధానం ఉంది చూసారా, దానికి వాళ్ళు వ్యతిరేకం. ఇది ఎలా తెలుస్తుంది మనకి వాళ్ళు విధాన కోత మూవ్ చేశారు అని? అంటే విధాన కోత మూవ్ చేయండి అని వాళ్ళు చెప్పరు డైరెక్ట్గా. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఎంతైతే కేటాయింపు చేశారో ఎలకేషన్, ఆ మొత్తం ఎలకేషన్ని ₹1 తగ్గించండి అంటారు. అంటే 5,000 కోట్లు ఎందుకు ఇవ్వడం, రూపాయి ఇవ్వండి చాలు. దట్ ఇస్ వాట్ దే మీన్. ఇదంతా అంటే వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈజ్ దట్ మీ పాలసీని మీరు మార్చుకోకుండా, చేనేత పరిశ్రమకి సంబంధించి మీ విధానాన్ని మీరు మార్చుకోకుండా 5,000 కోట్లు మీరు ఖర్చు పెట్టినా ₹1 కూడా వాళ్ళకి బెనిఫిట్ జరగదు అని చెప్పడం ఉద్దేశం అనుకోండి. అలా చెప్పేదాన్ని డిసప్రూవల్ ఆఫ్ ది పాలసీ కట్ అంటారు. మీకు అర్థమైందా? దే ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ది ఎలకేషన్ మనీ, దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ది ఓవరాల్ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ ఏరియా. అది డిసప్రూవల్ ఆఫ్ ది పాలసీ కట్. ఎకానమీ కట్ అంటే రివర్స్. ఎకానమీ కట్లో వాళ్ళకి పాలసీతో ప్రాబ్లం లేదు, ఆ అలొకేట్ చేసిన అమౌంట్ టూ మచ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జలయజ్ఞం చెయ్యాలి, దానికోసం 50,000 కోట్లు కావాలి అన్నారనుకోండి. జలయజ్ఞం చెయ్యాలి, డ్యాములు అవి కట్టాలి, నదుల అనుసంధానం చెయ్యాలి, దానికి ప్రతిపక్షం కూడా ఓకేనే, ఆ విధానంలో వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ 50,000 కోట్లు ఈజ్ టూ మచ్ అంటున్నారు. దాన్ని 30,000 కోట్లకు తగ్గించండి అంటారు. అంటే ఇందులో ప్రత్యేకంగా అమౌంట్ చెప్తారు. విధాన కోతలో ఏం చేశారు, మొత్తం అమౌంట్ తీసేసి ₹1 ఇవ్వండి చాలన్నారు.
ఇక్కడ ఏమంటారు, స్పెసిఫిక్గా చెప్తారు, ఇందులో 10,000 కోట్లు తగ్గించండి, 20,000 కోట్లు తగ్గించండి, 5,000 కోట్లు తగ్గించండి అని మాట్లాడతారు. అంటే పొదుపు చేయమని అడుగుతున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎకానమీ కట్. ఇక మూడోది టోకెన్ కట్. నామమాత్ర, పేరులోనే ఉంది కదా, ఊనే నామకే వస్తాయి కట్ మోషన్. ఇది అంటే వాళ్ళకి ఏదో స్పెసిఫిక్ గ్రీవెన్స్ ఉంది, ఆ స్పెసిఫిక్ గ్రీవెన్స్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ వెంట చేయాలనుకుంటున్నారు, ఇది అవకాశంగా కనపడింది, అప్పుడు గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టడం కోసం దాన్ని మూవ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టోకెన్ కట్ అంట. టోకెన్ కట్లో ఏమంటారంటే మొత్తం ఎలకేషన్లో నుంచి 100 రూపాయలు తగ్గించమంటారు. విధాన కోతకి టోకెన్ కట్కి డిఫరెన్స్ చూడండి ఒకసారి. పాలసీ కట్ మోషన్లో అయితే మొత్తం ఎలకేషన్ అంతా తీసేసి రూపాయి ఇవ్వమన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఎంతైతే మీరు ఎలకేషన్ చేశారో అందులో నుంచి 100 రూపాయలు తగ్గించండి అంటున్నారు. సో ఇది ప్రత్యేకంగా ఇదనే ఉండదమ్మా, ఒక జనరల్ గ్రీవెన్స్, మరి స్పెసిఫిక్గా ఒక గ్రీవెన్స్ గవర్నమెంట్ మీద ఉంది, ఆ గవర్నమెంట్కి సంబంధించిన గ్రీవెన్స్ని ఇక్కడ వెంట చేస్తున్నారు అంతే. సో పేరులోనే ఉంది కదా, నామమాత్రంగా ఇచ్చే కోతది. అయితే కట్ మోషన్స్ని స్పీకర్ అడ్మిట్ చేస్తేనే తీసుకుంటారు. కట్ మోషన్ మీద ఓటింగ్ జరిగేది, కట్ మోషన్ పాస్ అయిందనుకోండి, అంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద ఓటింగ్ జరిగేటప్పుడు కట్ మోషన్ పాస్ అయిందనుకోండి, దెన్ గవర్నమెంట్ ఇరకాటంలో పడుతుంది. అంటే వాళ్ళు కూడా దానికి ఓటేశారని అర్థం. అది గుర్తుపెట్టండి. గవర్నమెంట్ వెంటనే వాళ్ళ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తారు ఆన్ ద ఫ్లోర్. సో కట్ మోషన్స్ని జనరల్గా యాక్సెప్ట్ చేయరు, బట్ చేస్తే మాత్రం గవర్నమెంట్ ఇరకాటంలో పడుతుంది ఖచ్చితంగా. సో దే ఆర్ ది కట్ మోషన్స్ విచ్ ఆర్ యూజ్డ్ జనరలీ వెన్ వీఆర్ పాసింగ్ ది బడ్జెట్. క్లియరా? ఓకే, నెక్స్ట్ ఇక గ్రాంట్స్ విషయానికి వద్దాం. బడ్జెట్లో రకరకాల గ్రాంట్స్, ఇప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని అన్నాం కదా, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అన్నప్పుడు అందులో రకరకాలుగా ఉంటాయి. ఆ గ్రాంట్స్ ఏమేమి ఉంటాయి రకాలు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ దాన్ని సప్లిమెంటరీ గ్రాంట్స్ అంటారు. ఈ టెర్మినాలజీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సప్లిమెంటరీ గ్రాంట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఎడ్యుకేషన్ కోసం అని 5,000 కోట్లు ఈ సంవత్సరంలో మనం కేటాయింపు చేసాం. అయితే 5,000 కోట్లు సరిపోలేదు, అంటే ఆల్రెడీ చేసిన ఎలకేషనే, ఆల్రెడీ ఒక సర్వీస్ కోసమని ఎలకేషన్ చేసాం, ఆ ఎలకేషన్ సరిపోలేదు, అప్పుడు మనం ఎక్స్ట్రాగా డబ్బులు అడుగుతున్నాం, దాన్ని సప్లిమెంటరీ గ్రాంట్లు అంటారు. అంటే ఇంకో 100 కోట్లు కావాలి. 5,000 కోట్లు పని అవుతుంది అనుకున్నాం కానీ అవ్వలేదు, ఇంకో 100 కోట్లు ఎక్స్ట్రా అవసరం అయ్యే పరిస్థితి వచ్చింది, ఆ 100 కోట్లు ఇప్పించమని పార్లమెంట్ని మనం అడిగాము, అప్పుడు దాన్ని సప్లిమెంటరీ గ్రాంట్ అన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే నార్త్ సైడ్ మనం ఎడిషనల్ షీట్లు అంటాం కదా ఎగ్జామ్ రాసేటప్పుడు, వాళ్ళు దాన్ని సప్లిమెంటరీ అంటారు అక్కడ. అదే నాకు సప్లిమెంటరీ కావాలి అంటే ఎడిషనల్ షీట్ ఇవ్వమని. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు బుక్లెట్ ఇచ్చారు, ఫస్ట్ అదంతా రాసేసినా చాలలేదు, అప్పుడు ఏమడుగుతాం మనం, సప్లిమెంటరీ ఇవ్వండి అని అడిగాం, దట్ మీన్స్ ఎడిషనల్ షీట్ ఇవ్వమని అడిగాం. ఇక్కడ నేను ఎడిషనల్ అనే మాట వాడట్లా, ఎందుకంటే ఎడిషనల్ గ్రాంట్ అని వేరే ఉంది తర్వాత. సో అందుకని సప్లిమెంటరీ అనే మాట వాడుతున్నా, గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇండియా సైడ్ అట్లనే పిలుస్తారు, సప్లిమెంటరీ కావాలని అంటారు. సో అలా సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఆల్రెడీ ఒక విషయం, ఒక సర్వీస్, దానికి ఒక కేటాయింపు చేసేశారు, ఆ కేటాయింపు సరిపోలేదు, ఎక్స్ట్రా ఇవ్వమని అడిగితే సప్లిమెంటరీ గ్రాంట్. ఇప్పుడు ఎడిషనల్ గ్రాంట్ అంటే ఏంది మరి? ఎడిషనల్ గ్రాంట్ అంటే అసలు ఆ సర్వీస్ను మనం ఊహించలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ బడ్జెట్లో పలానా సర్వీస్ వస్తుందని మనం అనుకోలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఆ వచ్చిన దానికోసం ఖర్చు పెట్టాలి, అప్పుడు డబ్బులు ఇవ్వమని అడిగితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎడిషనల్ గ్రాంట్. మరి రెండింటికి తేడా అర్థమైందా? ఆల్రెడీ ఒక సర్వీస్ని మనం ఊహించాం, దాని గురించి ఎలకేషన్ చేసాం, అది సరిపోలేదు, ఎక్స్ట్రా ఇవ్వమంటే సప్లిమెంటరీ. ఒక పలానా సర్వీస్ వస్తుందని మనం అనుకోలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చాం, అప్పుడు డబ్బులు ఇవ్వమని అడిగితే దాన్ని ఎడిషనల్ గ్రాంట్ అంటారు. మరి ఎక్సెస్ గ్రాంట్ అంటే అర్థం ఏంటి? ఎక్సెస్ గ్రాంట్ అంటే ముందు ఖర్చు పెట్టేశాం, పార్లమెంట్ అప్రూవల్ లేకుండానే ముందు ఖర్చు పెట్టేశాం, పరిస్థితి అలా వచ్చింది, తర్వాత పార్లమెంట్ని అప్రూవల్ అడుగుతున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఏ పార్టీనో పెట్టాం, లేదా హోటల్లో పార్టీ పెట్టాం, మొత్తం 300 మంది గ్యాదర్ అవుతారని మనం అనుకుందాం, 300 ప్లేట్లకు ఆర్డర్ ఇచ్చాం మనం. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు 350 మంది వచ్చారు, ఏం చేయాలి? అప్పుడు వెళ్ళి డబ్బులకి అప్రూవల్ పెట్టి మీ అమ్మనో నాన్నో అడిగి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని అప్పుడు 50 ప్లేట్లు మళ్ళీ ఎక్స్ట్రా చేయమంటావా? ఏమంటాం? అప్పుడు ముందు 50 ప్లేట్లు ఇచ్చేయనట్టు, తర్వాత పేమెంట్ చేస్తాం, తర్వాత డబ్బు ఎక్కడ తెచ్చుకొని పేమెంట్ చేస్తాం, అంతేనా? సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఎక్సెస్ గ్రాంట్ అన్నప్పుడు ముందు ఎక్స్ట్రాగా అయిన ఖర్చు పెట్టేశారు, ఆ తర్వాత దాన్ని పార్లమెంట్ అప్రూవల్ కోసం పెడుతున్నారు. ఏమై అర్థమవుతున్నాయి చిన్న డిఫరెన్స్లు? సో ఒకటేమో ఒక సర్వీస్ ఐడెంటిఫై చేశారు, దానికి ఇంత బడ్జెట్లో ఎలకేషన్ చేశారు, ఆ ఎలకేషన్ సరిపోలేదు, ఎక్స్ట్రా కావాలని అడిగారు, అది సప్లిమెంటరీ గ్రాంట్. అసలు బడ్జెట్లో అనుకోలేదు మనం, ఇది కొత్తగా వచ్చేసింది, ఆ కొత్తగా వచ్చేసిన దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, దానికోసం ఇచ్చేది ఎడిషనల్ గ్రాంట్. ఆల్రెడీ ఒక సర్వీసే, దానికి ఆల్రెడీ ఎలకేషన్ జరిగిన ఎలకేషన్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టేసాం,
ముందు పెట్టేశాం. సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఆ ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి డబ్బులు తీసుకుంటున్నాం. ఎక్సెస్ గ్రాంట్ అంటే ముందు డబ్బులు ఖర్చు పెట్టేశాం, వేరే ఎక్కడ ఉన్నదాన్ని డబ్బులు తీసి దీనికి వాడేశాం, తర్వాత పార్లమెంట్ ద్వారా ఆ ఎక్సెస్ని అప్రూవ్ చేయమని అడుగుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ ఫర్ ఎక్సెస్ గ్రాంట్. ఐ క్లియర్? ఇక ఓట్ ఆన్ క్రెడిట్ అంటే ఇది చాలా ఎక్స్ట్రాడినరీ సందర్భాల్లో అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు ఓట్ ఆఫ్ క్రెడిట్ అడుగుతారు. అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లానే ఏదో కరోనా వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడో గల్ఫ్లో ఒక 200 మంది మన వాళ్ళు ఇరుక్కుపోయారు. వాళ్ళందరిని అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయాలి. దానికోసమని బడ్జెట్లో మనం ఏమైనా డబ్బులు కేటాయించలేము. అలాంటి అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు డబ్బులు ఇమీడియట్గా కావాల్సి వస్తే అప్పుడు మనం రిలీజ్ చేసేదాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ఓట్ ఆఫ్ క్రెడిట్. ఇది ఓట్ ఆన్ క్రెడిట్ కాదు, ఓట్ ఆఫ్ క్రెడిట్. క్రెడిట్ అంటే పేర్లోనే ఉంది కదా, ముందు అప్పు ఇవ్వమని అడుగుతుంది గవర్నమెంట్, తర్వాత దీని లెక్కలు చూపిస్తాం, ముందు అప్పు ఇవ్వమని అడిగారు. అది కంటింజెన్సీ కాదు, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచి వాడే డబ్బు కాదు, అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చింది. సో ముందు క్రెడిట్ ఇవ్వమన్నారు, దట్ ఈస్ అప్పుగా ఇవ్వమంటున్నారు, తర్వాత దానికి సంబంధించిన లెక్కలు చూపిస్తారు. బట్ ఈ ఓట్ ఆఫ్ క్రెడిట్ అవన్నీ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏవైతే పార్లమెంట్లో అవి ఉంటాయి, ఎక్సెస్ గ్రాంట్స్ అవన్నీ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చూపించాలి. తర్వాత చూపించకుండా ఎలా పడితే అలా ఖర్చు పెట్టేయడానికి ఉండదు. సో ముందు ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టడానికి పర్మిషన్ అడుగుతున్నారు, పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టేస్తారు, ఖర్చు పెట్టేసిన తర్వాత మీకు వెనక్కి చూపిస్తారు. సో ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది బ్లాంక్ చెక్ లాంటిది. సినిమాల్లో అక్కడ మీరు చూస్తుంటే బ్లాంక్ చెక్ ఇచ్చిన ఇష్టం వచ్చినంత రాసుకో అది ఇది అంటుంటాడే ఆ టైప్లో. అలా గవర్నమెంట్కి ఇచ్చిన బ్లాంక్ చెక్ ఈజ్ ఓట్ ఆఫ్ క్రెడిట్. దాన్ని ఖర్చు పెడతారు, తర్వాత దానికి సంబంధించిన అకౌంట్స్ అవి సబ్మిట్ చేస్తారు. ఓట్ ఆన్ అకౌంట్ మీకు తెలుసు, ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ టెంపరీ బడ్జెట్. సో ఏ గవర్నమెంట్ అయితే కంప్లీట్ 1 year పదవిలో ఉండదో అలాంటి గవర్నమెంట్కి ఒక 2 నెలలకో లేకపోతే 1 నెల రోజులకో 3 నెలలకో ఓన్లీ ఎక్స్పెండిచర్ కోసం అవసరమైనంత వరకే బడ్జెట్లో ప్రొవిజన్స్ చేసి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ చేస్తే దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. దీని గురించి ఇంతకుముందు చాలాసార్లు చర్చించాం, అందుకని మళ్ళీ ప్రత్యేకించి ఓట్ ఆన్ అకౌంట్ గురించి చర్చ ఇందులో చేయట్లేదు నేను. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడదాం. దట్ ఈస్ బిల్లు ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది. ఈ స్టార్టింగ్లో చెప్పాను కదా, బిల్లు ల్యాప్స్ అవ్వడం అంటే అర్థం ఏంటి అంటే, ఒక బిల్లుని ఒక హౌస్లో మనం ఇంట్రడ్యూస్ చేసాం, రెండో హౌస్కి వెళ్ళే లోపు లోక్సభ డిజాల్వ్ అయింది, రాజ్యసభ రిజల్యూషన్ లేదు కదా, లోక్సభ డిజాల్వ్ అయింది. అలా డిజాల్వ్ అయిన సందర్భంలో ఆ బిల్లు పరిస్థితి ఏంటి? డిడ్ ఇట్ మేక్ సెన్స్? సో లోక్సభ డిజాల్వ్ అయిపోయిన సందర్భం వచ్చినప్పుడు ఆ లోక్సభలో ఉండే బిల్స్, ఇతరత్ర మోషన్స్, రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జనరల్గా డిజాల్వ్ అవుతాయి, అంటే పోతాయి. బట్ బిల్లుల విషయంలో అది ఉండే స్టేజ్ని బట్టి ఆ బిల్లు పోతుందా ఉంటుందా. అంటే పోవడం అంటే అర్థం ఏంటంటే ఆ బిల్లు ల్యాప్స్ అయిపోయితే మళ్ళీ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కొత్తగా బిల్లుని రీఇంట్రడ్యూస్ చేసి ఇంట్రడక్షన్ స్టేజ్ నుంచి తీసుకెళ్ళాలి. మళ్ళీ ల్యాప్స్ అవ్వలేదనుకోండి, ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే, ఇప్పుడు ఇందాక 7 స్టేజ్లు చెప్పాం కదా, ఏ స్టేజ్లో ఆగిపోయిందో ఆ స్టేజ్లోనే ఉంటుంది, అక్కడి నుంచి బ్యాలెన్స్ స్టేజ్లు కంటిన్యూ చేస్తే చాలన్నమాట. దట్స్ వాట్ ఇట్ మీన్స్. సో అలా లోక్సభ డిజల్యూషన్ టైంలో ఏ టైంలో ఒక బిల్లు ల్యాప్స్ అవుతుంది, ఏ టైంలో ఒక బిల్లు ల్యాప్స్ కాదు, ఆ చర్చ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కేసులో చూడమ్మా, ఒక బిల్లు లోక్సభలో గనక పెండింగ్లో ఉంది, అది లోక్సభలో అయినా ఒరిజినేట్ అయ్యి ఉండొచ్చు, రాజ్యసభలో అయినా ఒరిజినేట్ అయ్యి ఉండొచ్చు, కానీ లోక్సభ దగ్గర అది చర్చలో పెండింగ్లో ఉంది, అలాంటి టైంలో లోక్సభ రద్దు అయింది, డిజాల్వ్ అయింది, ఆ బిల్లు పోతుంది. ఇది రాజ్యసభలో ఒరిజినేట్ అయ్యి లోక్సభకు వచ్చిన బిల్లు అయినా సరే, లేదు లోక్సభలోనే ఒరిజినేట్ అయ్యి లోక్సభలోనే చర్చలో ఉన్న బిల్లు అయినా సరే, లోక్సభ రద్దు అయితే ఆ బిల్లు పోతుంది, దాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందే. సెకండ్ కేసు చూడండి, లోక్సభ పాస్ చేసింది ఒక బిల్లుని, కానీ రాజ్యసభ దగ్గర పెండింగ్లో ఉంది ఆ బిల్లు, అప్పుడు లోక్సభ రద్దు అయింది, ఆ బిల్లు కూడా పోతుంది. డిడ్ ఇట్ మేక్ సెన్స్? సో లోక్సభలో పాస్ అయిపోయింది ఆ బిల్, అది గుర్తుపెట్టి. ఇందాక ఏంటి జరిగింది, లోక్సభలో ఇంకా చర్చలో ఉంది ఆ బిల్లు, కానీ ఇక్కడ లోక్సభలో పాస్ అయిపోయింది ఆ బిల్. క్లియర్? రాజ్యసభకి వెళ్ళింది, అప్పుడు లోక్సభ రద్దు అయింది, అప్పుడు కూడా ఆ బిల్లు పోతుంది, ఎందుకంటే పాత లోక్సభ పాస్ చేసిన బిల్ అది. క్లియర్? పోతుంది, ల్యాప్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక బిల్లు మీద డెడ్ లాక్ పొజిషన్, దీని గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసింది రాజ్యసభ కాదన్నమో, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసింది లోక్సభలో కాదన్నమో డెడ్ లాక్ సిచ్యువేషన్ నడుస్తోంది. ఆ డెడ్ లాక్ సిచ్యువేషన్ మీద ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్కి మనం పెడదాం, పలానా 11వ తారీఖు మే జాయింట్ సిట్టింగ్ అనేది ఆయన నోటిఫై చేశారు. ఈలోపు లోక్సభ రద్దు అయింది,
అప్పుడు ఆ బిల్లు రద్దు కాదు, బిల్లు ల్యాప్స్ కాదు. ఎందుకని? ఆ బిల్లు మీద డెడ్ లాక్ సిచ్యువేషన్ వచ్చి ఆల్రెడీ నోటిఫై కూడా అయిపోయింది. అది ఒకవేళ ప్రెసిడెంట్ ఇంకా జాయింట్ సిట్టింగ్ డేట్ని నోటిఫై చేయలేదనుకోండమ్మా, అప్పుడు బిల్లు పోతుంది. కానీ ఆయన జాయింట్ సిట్టింగ్ డేట్ని ఫైనల్ చేసి నోటిఫై కూడా చేసేసారు గెజెట్లో, అప్పుడు ఖచ్చితంగా ఆ బిల్లు నిలబడే ఉంటుంది. దట్ బిల్ విల్ నాట్ ల్యాప్స్. మేక్ సెన్స్? దాని తర్వాత ఒక బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉంది, కానీ అసలు లోక్సభలోకి ఇంకా పోలా. అంటే అది రాజ్యసభలోనే ఒరిజినేట్ అయ్యి రాజ్యసభలోనే ఇంకా చర్చ జరుగుతుంది ఆ బిల్లు మీద, లోక్సభ దాకా ఇంకా పోలా. ఈ లోపల లోక్సభ రద్దు అయిందనుకోండి, ఆ బిల్లు ల్యాప్స్ కాదు. ఎందుకని? అది ఇంకా రాజ్యసభలో పాస్ కాలేదుగా. రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలోకి వెళ్ళి అక్కడ చర్చలో ఉండి లోక్సభ పోయితే అప్పుడు ఆ పరిస్థితి వేరు. కానీ అది అసలు ఇంకా రాజ్యసభలోనే ఉంది పెండింగ్లో, ఇంకా అసలు లోక్సభకు పోలేదు ఆ బిల్లు. సో రాజ్యసభలోనే ఒరిజినేట్ అయ్యి రాజ్యసభలోనే పెండింగ్లో ఉంది, లోక్సభ దాకా పోలేదు, లోక్సభ పాస్ కాలేదు. అలాంటి సందర్భాల్లో కూడా లోక్సభ రద్దయినా కూడా ఆ బిల్లు రద్దు కాదు, ల్యాప్స్ కాదు. దెన్ నెక్స్ట్, ఒక బిల్లు 2 హౌసులు కూడా పాస్ చేసేసాయి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన సైన్ చేయడానికి, ఆ టైంలో లోక్సభ రద్దు అయింది, అప్పుడు కూడా ఆ బిల్లు ల్యాప్స్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమన్నా అర్థమైందా? ఆ బిల్లు 2 హౌసుల్లోనూ పాస్ చేశారు, ప్రెసిడెంట్ దగ్గరికి కూడా వెళ్ళిపోయింది సంతకం కోసం, ఆయన ఇంకా సంతకం చేయలేదు, కాకపోతే ఆ సంతకం చేసే లోపు లోక్సభ రద్దు అయింది, ఆ బిల్లు రద్దు కాదు, ల్యాప్స్ కాదు, ఆ బిల్లు నిలబడి ఉంటుంది. లాస్ట్గా ఒక బిల్లు 2 హౌసులు పాస్ చేశారు, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది, ప్రెసిడెంట్ ఒకసారి దాన్ని తిప్పి పంపచ్చు కదా, రీకన్సిడరేషన్ చేయండి అని చెప్పి. అలా ఆ బిల్లు తిప్పొచ్చింది, ప్రెసిడెంట్ దగ్గర నుంచి వెనక్కి వచ్చింది, ఆ లోపు లోక్సభ రద్దు అయింది, అప్పుడు కూడా ఆ బిల్లు ల్యాప్స్ కాదు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఆ బిల్లు 2 హౌసుల చేత పాస్ చేయబడింది, రీకన్సిడరేషన్కి మాత్రమే దాన్ని ప్రెసిడెంట్ వెనక్కి పంపాడు, అలాంటి సందర్భంలో కూడా ఆ బిల్లు రద్దు కాదు. ఇక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, 1-2 సార్లు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సో 2 కేసుల్లో మాత్రమే బిల్లు ల్యాప్స్ అవుతుంది, మిగతా అన్ని కేసుల్లో కూడా బిల్లు ల్యాప్స్ కాదు. ఆ కేసులు ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి, యూ విల్ గెట్ ఏ క్లారిటీ. రైట్, నెక్స్ట్ ఇక లాస్ట్గా ఇవాళకి పొజిషన్ ఆఫ్ రాజ్యసభ వెన్ కంపేర్డ్ విత్ లోక్సభ, దీని గురించి చూద్దాం. లోక్సభతో పోలిస్తే రాజ్యసభకి సమానమైన పవర్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు అది? ఇంతకుముందు మనం ఆల్రెడీ చర్చ చేసుకున్నాం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విషయం వచ్చిందనుకోండి, లోక్సభతో సమానంగా రాజ్యసభకు ఒక పవర్ ఉంది. అంటే రాజ్యసభ కాదన్నా కూడా ఆ బిల్లు పోయినట్టే, ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని మనం చేయలేము. అన్ఈక్వల్ పవర్ విత్ లోక్సభ ఎక్కడది? అంటే జాయింట్ సిట్టింగ్ టైంలో. ఇప్పుడు ఆర్డినరీ బిల్లు ఉందనుకోండి, ఆర్డినరీ బిల్లు విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఈక్వల్ పవరే ఉంది, అంటే రిజెక్ట్ చేయొచ్చు, జాయింట్ సిట్టింగ్ దాకా తీసుకెళ్ళచ్చు. కానీ ఒకసారి జాయింట్ సిట్టింగ్కి వెళ్ళిన తర్వాత జనరల్గా లోక్సభ ఫేవర్లో వెళ్తుంది. మనీ బిల్ వచ్చిందనుకోండి, మనీ బిల్లు విషయంలో అసలు రాజ్యసభకు పెద్దగా పవర్ లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ రాజ్యసభకు పవర్ లేదు, ఖచ్చితంగా లోక్సభ ఏది చెప్తే అది రాజ్యసభ వినాల్సిందే. సో అలాంటి కేసుల్లో అన్ఈక్వల్ పవర్ రాజ్యసభకు మనం చూసాం. అయితే ఇప్పుడు స్పెషల్ పవర్స్ ఉంటాయి రాజ్యసభకి, అంటే లోక్సభకు కూడా లేని రాజ్యసభకు మాత్రమే ఉన్న స్పెషల్ పవర్స్. అందులో ఒకటి ఆర్టికల్ 249. ఆర్టికల్ 249 ప్రకారం స్టేట్ లిస్ట్లో ఉన్న ఒక ఐటమ్ మీద పార్లమెంటును చట్టం చేయమని అడగచ్చు. కొన్ని ఎక్స్ట్రాడినరీ సందర్భాలలో స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్ మీద నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటుని చట్టం చేయమని అడగాలి అంటే అది రాజ్యసభ ద్వారానే జరగాలి, ఆర్టికల్ 249 ద్వారా. అఫ్కోర్స్ అది టెంపరీగా మాత్రమే ఉంటుంది, తర్వాత మళ్ళీ రాష్ట్రాలు వాళ్ళ చట్టం వాళ్ళు చేసుకోవచ్చు ఫర్ టెంపరీ పీరియడ్. చేయగలిగే అధికారం రాజ్యసభకు ఉంది. అలాంటి బిల్లు ఏదైనా ఉంటే అది రాజ్యసభలో మాత్రమే ఒరిజినేట్ కావాలి, ఆర్టికల్ 249 ప్రకారం. ఆర్టికల్ 312 ప్రకారం ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలనుకోండి సెంటర్కి, స్టేట్కి. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఆల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ మూడింటిని మనం ఆల్ ఇండియా సర్వీస్ అంటున్నాం. అలా ఇంకో కొత్తగా ఆల్ ఇండియా సర్వీస్ ఏదో క్రియేట్ చేయాలనుకోండి, ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ అనేదో క్రియేట్ చేయాలని అనుకున్నారు. అలా ఏదైనా కొత్తగా ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలన్నా కూడా ఆ రిజల్యూషన్ రాజ్యసభలో మాత్రమే ఒరిజినేట్ కావాలి. అది రాజ్యసభ రికమెండేషన్ని బేస్ చేసుకొని అది జరగాలి తప్ప డైరెక్ట్గా లోక్సభ నుంచి వచ్చేయడానికి వీల్లేదు. మూడోది ఆర్టికల్ నెంబర్ 67 ప్రకారంగా వైస్ ప్రెసిడెంట్ని తీసేయాలనుకోండి, వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రెజల్యూషన్ రాజ్యసభలో మాత్రమే ఒరిజినేట్ కాగలదు, లోక్సభలో ఒరిజినేట్ కాలేదు. అదొకటి. తర్వాత ఫైనల్గా ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ విషయంలో ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేశారు, అది అమల్లోకి రావాలి అంటే పార్లమెంట్ పాస్ చేయాలి. ఆ టైంలో లోక్సభ సమావేశంలో లేదు, అప్పుడు రాజ్యసభ పాస్ చేసినా చాలు.
మేక్ సెన్స్. రాజ్యసభ పాస్ చేసినా చాలు ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయిపోతుంది. సో లోక్సభ లేని సందర్భాలలో రాజ్యసభ యాక్సెప్ట్ చేసినా కూడా ఎమర్జెన్సీ, దట్ ఈస్ ఇన్ ది కేస్ నేషనల్ ఎమర్జెన్సీ అయినా, లేదా ప్రెసిడెంట్స్ రూల్ అయినా, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయినా, ఏదైనా సరే లోక్సభ సెషన్లో లేనప్పుడు రాజ్యసభ పాస్ చేసినా చాలు ఆ ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చేస్తుంది. లోక్సభ వచ్చిన తర్వాత ఇక ఆ ఎమర్జెన్సీని బట్టి అది 4 రోజుల్లోనా 2 నెలల్లోనా దాన్ని పాస్ చేయాలనేది డిసైడ్ అవుతుంది. ఇది రాజ్యసభకున్న స్పెషల్ పవర్స్. సో ఇవాళ క్లాస్లో ఇంతవరకు మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో I shall discuss exclusively about the various terminology that is used in the parliament and also about various parliamentary committees గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.